బెంగళూరులోని అత్యంత ఖరీదైన పబ్ అది. ఆ ప్రదేశమంతా అదిరిపోయి సంగీతంతో మారుమ్రోగిపోతుంది. అక్కడ కొంతమంది వేటగాళ్ళలా ఒక అమ్మాయి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో మినీ బ్లాక్ డ్రెస్ ధరించి మెరిసిపోతూ ఆ అమ్మాయి లోపలికి ప్రవేశించింది. తన పొడవాటి జుట్టుకి ఉన్న క్లిప్ను తీసి ఒక్కసారిగా విరబోసింది. ఆ పెద్ద కళ్ళు, సన్నని నడుము, పొడవాటి కాళ్ళు, ఆమె శరీరాకృతిని చూస్తుంటే బ్రహ్మదేవుడు స్వయంగా కొలతలు వేసి మరీ ఒక అందమైన బొమ్మని తీర్చిదిద్దినట్టుగా ఉంది. అక్కడ ఉన్న వారంతా ఆమె అందాన్ని చూసి మైమరిచిపోయారు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తనదైన యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ ముందుకు సాగింది. చుట్టూ ఉన్న బాడీగార్డులను చూసి ఆమె చిన్నగా సైగ చేయడంతో వారు అక్కడి నుండి పక్కకు తప్పుకున్నారు. అప్పుడు ఆమె ఫ్రీగా మూవ్ అవుతూ డ్యాన్స్ చేయటం మొదలుపెట్టింది. ఆమె కోసం అప్పటికే ప్లాన్ వేసి ఉన్న కొందరు వ్యక్తులు క్షణాల్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. వెంటనే ఆమె తల మీద గన్ పెట్టి బెదిరించారు. కానీ ఆమె ముఖంలో ఏమాత్రం భయం కానీ ఆందోళన కానీ కనిపించలేదు. వారు ఆమె రెండు చేతులు తాళ్ళతో కట్టి ఆ పబ్బు పక్కనే ఉన్న ఒక గదిలో బంధించారు. అప్పుడు ఆ అమ్మాయి గంభీరమైన స్వరంతో ఇలా అంది, మర్యాదగా చెబుతున్నాను, నన్ను వదిలేస్తే ప్రాణాలతో ఉంటారు, లేదు చావే కావాలనుకుంటే మాత్రం నన్ను బంధించే ఉంచండి, చాయిస్ మీదే. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రకాష్ అనే వ్యక్తి వచ్చి ఆమెను లాగిపెట్టి కొట్టాడు. కోపంతో పిడికిలి బిగించి, నీకసలు భయం అంటే ఉందా? పేరుకు సీతువు, కొంచెమైనా అనువుకి ఉందా నీకు అని అరిచాడు. ఆమె కళ్ళు నిప్పు కనికల్లా మారిపోయాయి. నువ్వు చావు దగ్గర పడింది. బెంగళూరు నుండి ఆంధ్ర వరకు నేను ఎలాంటి దాన్నో అందరికీ తెలుసు. నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మర్యాదగా వదిలే ప్రకాష్, లేదంటే చేస్తావు అని హెచ్చరించింది. ఇదే నీలోనే ఈ పొగరే నాకు నచ్చదు అంటూ ప్రకాష్ మళ్ళీ ఆమెను కొట్టాడు. ఆమె జుట్టు పట్టుకొని తన వైపుకు లాగాడు. అతడి శ్వాస తగలటం కూడా ఇష్టం లేనట్టుగా ఆమె అసహించుకుంది. వెంటనే తన కాలితో అతడి సెంటర్ పాయింట్లో బలంగా తన్నింది. ప్రకాష్ నొప్పితో విలవలాడుతూ కింద పడిపోయాడు. అప్పుడు ఆమె తనదైన ఏవల్ స్మైల్తో, క్రూరమైన నవ్వుతో అతడి వైపు చూస్తూ ఇలా అంది, నా పేరు సీత, నాతో పెట్టుకుంటే చిరిగిపోతుంది నీ నుదుటి నా గీత. ఇప్పుడు నేను అంకెలు లెక్క పెడతాను. ఆలోపు నువ్వు నన్ను వదలకపోతే ఏం జరుగుతుందో చూడు. నా చావో రేవో తేల్చుకోవాల్సింది నువ్వు కాదు. నీ చావైతే నా చేతుల్లో ఉండకూడదని గట్టిగా కోరుకో అని సీత గంభీరంగా హెచ్చరించింది. ఆ మాట వినగానే ప్రకాష్ వెటకారంగా గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు. ఏంటి, ఓ చిన్న పబ్బు నడుపుతూ బిజినెస్ ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నావా అని ఎగతాళి చేశాడు. సీత అతని మాటలను అస్సలు పట్టించుకోకుండా నిశ్చలంగా కళ్ళు మూసుకొని 1 అని అంకెలు లెక్క పెట్టడం మొదలుపెట్టింది. నువ్వు 1 కాదు కదా, 20 వరకు లెక్క పెట్టుకో, నిన్ను చంపకుండా మాత్రం వదలను అని ప్రకాష్ అరిచాడు. సీత ఏమాత్రం చలించకుండా 2 అంది. ఏంటి, అంకెలు లెక్క పెడుతున్నావా అంటూ ప్రకాష్ వెటకారంగా ఆమె వైపు చూశాడు. సీత స్థిరంగా 3 అంది. ప్రకాష్ కోపంతో ఊగిపోతూ ఆమె దగ్గరకు వస్తుంటే సీత 4 అంది. పిచ్చి పట్టినట్టు ప్రకాష్ తన గన్ను లోడ్ చేసి ఆమెను ఏం చెయ్యబోతుండగా సీత 5 అంది. అంతే, మరుక్షణమే తలుపులు బద్దలు కొట్టుకుంటూ 20 మంది బాడీగార్డ్స్ తుపాకులతో లోపలికి దూసుకొచ్చారు. వారందరికీ నాయకుడిలా, ఒక సైన్యాధిపతిలా లోపలికి అడుగుపెట్టాడు రామ్. 6.7 అడుగుల ఎత్తు, జిమ్లో నిరంతరం కష్టపడటం వల్ల మెరుస్తున్న కండలు, తెల్లని మోని ఛాయ, పదనైన సూదంటి కళ్ళు, లైట్ బియర్డ్తో గంభీరంగా నడిచి వస్తున్న రామ్ని చూడగానే ప్రకాష్ వన్నులో వణుకు పుట్టింది. సీత ముఖంలో ఒక ఈవెల్ స్మైల్ మెరిసింది. ఏంటి, గన్ అక్కడే ఆగిపోయింది, దమ్ముంటే షూట్ చేయి అని సీత రెచ్చగొట్టింది. అదే సమయంలో ప్రకాష్ గన్ లోడ్ చేసి షూట్ చేయబోతుండగా రామ్ మెరుపు వేగంతో స్పందించి ప్రకాష్ కాలు మీద బుల్లెట్ దింపాడు. ప్రకాష్ అమ్మ అని అరుస్తూ కింద పడిపోయాడు. రామ్ సైగ చేయగానే బాడీగార్డ్స్ ఎదురుగా ఉన్న ప్రకాష్ మనుషుల్ని కాల్చిపడేశారు. రామ్ మెల్లగా సీత దగ్గరికి వచ్చి ఆమె చేతులకి ఉన్న కట్లు విప్పాడు. కట్లు విప్పగానే సీత ఒక్కసారిగా లేచి నిలబడింది. బిగుతుగా ఉన్న కట్టు వల్ల కందిపోయిన తన ఎర్రని చేతులను చూసుకుంటూ కోపంతో ఒక్కసారిగా రామ్ని లాగిపెట్టి చెంప మీద కొట్టింది. రామ్ ఆ దెబ్బకు ఒక క్షణం షాక్ అయినా వెంటనే కోపంతో పిడికిలు బిగించాడు. రామ్ని కొట్టిన సీత ఆవేశంతో ఊగిపోతూ ఇలా అంది, అసలు నేను ఎవరనుకుంటున్నావు? 1 సెకండ్లో లేటుగా వచ్చినా ఏం జరిగిందో తెలుసా అంటూ గద్దించింది. దానికి రామ్ ఏం మాట్లాడకుండా
తనదైన ఈవెల్ స్మైల్తో చిన్నగా తల ఊపాడు. వెంటనే సీత తన కాల్ని ప్రకాష్ గుండె మీద పెట్టి బలంగా తొక్కాడు. ఏమనుకుంటున్నావురా? సీత అంటే ప్రపంచంలో టాప్ బిజినెస్ ఉమెన్. అలాంటిది నాతోనే నువ్వు కుప్పిగంతులు వేద్దామనుకుంటుంటే ఎలా ఊరుకుంటాను? నీకు స్పాట్స్ పెట్టాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మా అమ్మా నాన్నలను చంపినందుకు నీ మీద రివ్యూ ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నీ కంపెనీ షేర్స్ మొత్తం నా పేరు మీదకు మార్చేసుకున్నాను. ఇక నీ అవసరం నాకు లేదు అని గంభీరంగా పలికింది. ఇప్పుడు నేను చంపేస్తున్నాను. పైకి వెళ్ళి మా అమ్మా నాన్నలని అడుగు. మీ కూతురు సీత నన్ను చంపేసింది అని చెప్పుకో. నా పేరు సీత. నాతో పెట్టుకుంటే నీ జీవితంలో గీత లేకుండా చేస్తాను. అలాంటిది ఈ డర్టీ హ్యాండ్స్తో నన్ను కొట్టి అనుభవించేద్దాం అనుకుంటున్నావా అంటూ ఆవేశంతో ఊగిపోతూ తన కొట్టిన ప్రకాష్ చేతిలోని బుల్లెట్ దింపింది సీత. ఆ సమయంలో ఆమె కళ్ళల్లో ఎలాంటి అమాయకత్వం లేదు, కేవలం క్రూరత్వం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత సీత ఒక్కసారిగా రామ్ వైపు చూసింది. రామ్ చిన్నగా తల ఊపుతూ సైగ చేయగానే సీత నేరుగా ప్రకాష్ నుదుటి మీద గన్ పెట్టి ట్రిగర్ నొక్కింది. అంతే, ప్రకాష్ అక్కడికక్కడ ప్రాణాలు వదిలేశాడు. పని ముగిగానే సీత అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. రామ్ కూడా మౌనంగా ఆమె వెనకే వెళ్ళాడు. సీత చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దాంతో ఆమె తన తాతయ్య అమ్మమ్మల వద్దే పెరిగింది. అయితే ఇటీవల కాలంలో వాళ్ళ ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో సీత పూర్తిగా ఒంటరిదైపోయింది. ఆ బాధ నుండి ఆమె తను తాను ఒక కఠినమైన వ్యక్తిగా మార్చుకుంది. ప్రస్తుతం ఆమె ఎవరి మాట వినదు. ఆమె ప్రపంచం కేవలం బిజినెస్ మాత్రమే. తన ఒక ఆడపిల్లని అనే సంగతి కూడా ఆమెకు పట్టింపే లేదు. ప్రపంచాన్ని జయించాలి, అత్యున్నత స్థాయికి ఎదగాలి అనేది ఆమె లక్ష్యం. డబ్బే ప్రపంచాన్ని శాపిస్తుంది అనే బలమైన నమ్మకంతో ఆమె బ్రతుకుతుంది. రామ్ MBAలో గోల్డ్ మెడలిస్ట్. అతనికి అమ్మా నాన్న మరియు ఒక చెల్లి ఉన్నారు. తన కుటుంబమే తన ప్రపంచం. చదువు పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాడు. కానీ ఎక్కడా సరైన అవకాశం దొరకలేదు. ఒకరోజు టీవీలో న్యూస్ చూస్తూ ఉండగా ఒక బాడీగార్డ్ ఉద్యోగానికి భారీ జీతం ఇస్తున్నారని తెలుసుకుంటాడు. కుటుంబం అవసరాల కోసం ఆ ఉద్యోగంలో చేరాలి అని నిర్ణయించుకొని సీత దగ్గరకు బాడీగార్డుగా వెళ్ళాడు. ఉద్యోగంలో చేరినప్పటి నుండి సీత రామ్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆమెకు క్రమశిక్షణ అంటే ప్రాణం. పనిలో ఒక క్షణం ఆలస్యమైనా సహించదు. ఏ చిన్న తప్పు జరిగినా ఆ రామ్ని చెంపదెబ్బలు కొట్టేంత కఠినంగా వ్యవహరిస్తుంది. 5:30 గంటలకు ఫ్లైట్ బుక్ చేయమని సీత చెప్పడంతో రామ్ ఎందుకు అని అడిగాడు. వెంటనే సీత తన వైపు సూటిగా చూస్తూ, నీకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు మిస్టర్ రామ్. నువ్వు నా బాడీగార్డ్వి. ఆ పరిధిలోనే ఉండు. ఎక్కువగా మాట్లాడితే ఈ నెల నీ జీవితంలో కోత విధిస్తాను అని హెచ్చరించింది. అతన్ని తక్కువ చేసి చూస్తూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన చూసి రామ్ కోపంతో పిడికిలు బిగించాడు. డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చని అనుకుంటుంది ఈ మహారాణి అని మనసులో అనుకుంటూ తన వెనకే వచ్చాడు. కార్లో ఇద్దరూ వెళ్తూ ఉండగా సీతా చూపులు రామ్ భుజం మీద పడ్డాయి. ఆమె తన్నే చూస్తుందని గమనించిన రామ్, ఏంటి మేడం అలా చూస్తున్నారు అని అడిగాడు. నాకు శుభ్రత చాలా ముఖ్యం రామ్. నీ షర్ట్పై రక్తం మరక ఉంది, త్వరగా తుడుచుకో అని ఆజ్ఞాపించింది. రామ్ మౌనంగా తల ఊపి క్లీన్ చేసుకున్నాడు. అప్పుడు సీత ఒక క్రూరమైన నవ్వుతో అతడి టై పట్టుకొని తన వైపుకు లాగింది. ఇక నేను చెప్పిందే న్యాయం, నేను చెప్పిందే శాసనం. నా మాట ధిక్కరిస్తే ఏమవుతుందో తెలుసుగా. నా పేరు సీత. నాతో పెట్టుకుంటే నీ జీవితంలో గీత ఉండదు అంటూ అతన్ని వదిలేసింది. కండలు తిరిగిన మగవాళ్ళు నా ముందు ఇలా కుక్కల్లా పడి ఉంటే నాకు ఎంత సంతోషంగా తెలుసా అని ఎగతాళి చేసింది. రామ్ ఆమె వైపు కోపంగా చూడగా, ఏంటలా చూస్తున్నావు అని కొనబొమ్మలు ఎగరేసి అడిగింది. రామ్ ఏమీ అనలేక తల తిప్పుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో రామ్ తండ్రి నారాయణ నుండి ఫోన్ వచ్చింది. చెప్పండి నాన్న అని రామ్ పలకరించాడు. ఏంట్రా ఇంకా ఇంటికి రాలేదు అని తండ్రి అడగ్గా, నాన్న కొంచెం పని మీద ఉన్నాను, ఈ రాత్రికి వస్తానో లేదో తెలియదు అని బదులిచ్చాడు. ఆరోగ్యం జాగ్రత్త అని తండ్రికి చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ సంభాషణ విన్న సీతకి బంధాల మీద ఏమాత్రం గౌరవం కలగలేదు. ఆమె రామ్ వైపు చూస్తూ, నాకివేమీ నమ్మకం లేదు. ప్రకాష్ వాళ్ళ అన్నయ్య మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రాత్రి నువ్వు నిద్రపోకుండా కాపలా కాయాలి అని కఠినంగా చెప్పింది. రామ్ కోపాన్ని అణుచుకుంటూ తల వంచి సరే మేడం అన్నాడు. సీత ఒక చిన్న వెటకారపు నవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.
మరుసటి రోజు ఉదయం 6 గంటలకు సీత నిద్ర లేచింది. అద్దంలో తనని తాను చూసుకుంది. స్నానం ముగించి తల తుడుచుకుంటూ టవల్తో ఉన్న ఆమెకు ఒక క్షణం తన అమ్మమ్మ తాతయ్య గుర్తొచ్చారు. వారు తన కోసం కొన్న పాత చీరలు చూసి భావోద్వేగానికి లోనయ్యింది. కానీ మరుక్షణమే తన కఠినమైన కర్తవ్యం గుర్తుకు వచ్చి వాటిని పక్కకు నెట్టేసి తనకిష్టమైన బ్లాక్ షర్ట్లో రెడీ అయ్యింది. ఆఫీస్లో ఆమె అడుగు పెట్టగానే ఉద్యోగులంతా మౌనంగా లేచి నిలబడ్డారు. సీత ఎవరిని పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్ళింది. ఫైల్స్ చూస్తున్న ఆమె కళ్ళు ఒక పేరు మీద ఆగిపోయాయి. నన్ను ఓడించాలని చాలా ముచ్చటపడుతున్నావు కదా చంద్ర, నన్ను ఓడించాలంటే నీ ప్రాణం పోవాల్సిందే అని రవిచంద్ర గురించి మనసులో అనుకుంది. మరోవైపు రవిచంద్ర ఆవేశంతో ఊగిపోతూ ఇంట్లోని వస్తువులన్నీ పగలగొడుతున్నాడు. తన తమ్ముణ్ణి దెబ్బతీసిన సీతపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. అదే సమయంలో రామ్ ఇంటికి వెళ్ళాడు. తన కొడుకు అవస్థ చూసి నారాయణ గారు కంగారు పడ్డారు. ఏంట్రా ఇలా అయిపోయావు, రాత్రంతా నిద్రలేదా అని అడిగారు. డ్యూటీ కదా నాన్న, మేడం మీద దాడి జరిగితే అడ్డుకునే క్రమంలో నిద్రపోలేదు అని రామ్ చెప్పాడు. రామ్ చెల్లి బాధపడుతూ, అన్నయ్య ఆ మేడం మంచిది కాదంట కదా, ప్లీజ్ ఆ ఉద్యోగం మానయ్యవా అని అడిగింది. నాకు మానయ్యాలని ఉందమ్మా, కానీ నాన్న చేసిన అప్పులు తీరాలన్నా నీ భవిష్యత్తు బాగుండాలన్నా ఈ సంపాదన అవసరం అని చెప్పి రామ్ భారంగా లోపలికి వెళ్ళాడు. రవిచంద్ర తన మనసులపై గర్జిస్తున్నాడు. నా తమ్ముణ్ణి ఆమె ఎలా చంపిందో చూశారుగా, మీకు అసలు బుద్ధి ఉందా, మిమ్మల్ని పంపించింది ఎందుకురా అని అరిచాడు. దానికి వారు భయపడుతూ, సార్ మేము అక్కడికి చేరుకునే లోపే అంతా జరిగిపోయింది. ఆ రామ్ ఎప్పుడు తన పక్కనే ఉండి మేడంని కాపాడుతూ ఉన్నాడు అని చెప్పారు. రవిచంద్ర పళ్ళు కొరుకుతూ, అవసరమైతే ఆ రామ్ని కొనేయండి, ఈ ప్రపంచంలోనూ డబ్బుకు లొంగనిది ఏదీ లేదు అని ఆదేశించాడు. ప్రయత్నించాం సార్, కానీ వాడు ఒప్పుకోలేదు అని వారు చెప్పడంతో రవిచంద్ర ఆవేశంతో ఊగిపోయాడు. వేస్ట్ ఫెలోస్, ఎలాగైనా ఆ రామ్ని ఓడించాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఆఫీస్లో చెప్పినట్టుగానే అరగంటలో రామ్ ఆఫీస్కి వచ్చాడు. సీత అతన్ని కింద నుండి పై వరకు చూసి ఒక ఫైల్ ఇచ్చింది. ఈ ఫైల్స్ మేనేజర్కి ఇవ్వు, కోడింగ్ అంతా కరెక్ట్గా ఉండేలా నువ్వే దగ్గరుండి చూడు అని ఆజ్ఞాపించింది. రామ్ తల ఊపి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత వేడివేడి కాఫీతో సీత ముందుకు వచ్చాడు. సీత ఆ కాఫీ తాగి చూసి ఒక్కసారిగా ఆ కాఫీ రామ్ ముఖం మీద పోసింది. నేను బ్లాక్ కాఫీ అడిగాను, నువ్వేంటి పంచదార లేని ఈ కాఫీ తెచ్చావు అని గర్జించింది. వేడి కాఫీ పాటంతో రామ్ ముఖం ఎర్రగా కందిపోయింది. గత 3 ఏళ్లుగా ఇలాంటి అవమానాలు భరిస్తున్న రామ్ తన సమయం కోసం వేచి చూస్తూ, క్షమించండి మేడం, వేరేది తెస్తాను అని అన్నాడు. తీసుకొస్తాను కాదు, తీసుకురా, నీ ముఖం చూపించకుండా వెళ్ళు ఎక్కడి నుండి అని ఆమె అరిచింది. మీటింగ్ మరియు కాల్పులు. మధ్యాహ్నం మీటింగ్ కోసం రామ్ సీత కలిసి వెళ్ళారు. అక్కడ రవిచంద్ర కూడా ఉన్నాడు. అతడు సీత వైపు కోపంగా చూస్తూ ఉండటంతో రామ్ ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు. సీత తనదైన శైలిలో సోఫాలో కూర్చొని, రామ్ నీకు 5 నిమిషాల్లో టైం ఇస్తున్నాను, వీడు ఏం చేసినా నేను చూస్తూనే ఉంటాను, తప్ప మాట్లాడను, త్వరగా వీడి పని పూర్తి చేయి, లేదంటే 6 నిమిషాలు నీ చెంప పగులుతుంది అని సవాల్ విసిరింది. రవిచంద్ర సైగ చేయగానే అతని మనసులు రామ్ మీదకు వచ్చారు. రామ్ వాణ్ణి పెట్టల్లా విసురుకొట్టాడు. చివరికి రవిచంద్ర తలకి గన్ గురిపెట్టాడు. సీత కళ్ళతోనే షూట్ చేయి అని సైగ చేయడంతో రామ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రవిచంద్రను కాల్చి చంపేశాడు. రవిచంద్ర నేల కొరగ్గానే సీత లేచి నిలబడి, నా పేరు సీత, నాతో పెట్టుకుంటే నీ చేతిలో గీత లేకుండా చేస్తాను అని గర్వంగా పలికింది. సింగపూర్ ప్రయాణం మరియు మత్తులో సీత. ఆ తర్వాత సీత యాటిట్యూడ్తో రామ్కి 5 లక్షలు చెక్ ఇచ్చింది. నాకు ఇలాంటివి అవసరం లేదు అని రామ్ అనటంతో ఆమె అతడి టై పట్టుకొని తన వైపుకు లాగి, ఇది నీ కష్టానికి ఇస్తున్నాను తీసుకో అని ఆజ్ఞాపించింది. కార్లో వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా జరుకు రావటంతో సీత అదుపు తప్పి రామ్ భుజాల మీద పడింది. ఆమె కళ్ళల్లో క్రూరత్వం మాయమై ఏదో అలజడి కనిపించింది. రామ్ కార్ను కంట్రోల్ చేశాడు. సింగపూర్ వెళ్ళిన తర్వాత ఒక రాత్రి సీత మత్తులో వింతగా ప్రవర్తించింది. రామ్ టై పట్టుకొని తన వైపుకు లాక్కుంటూ, రామ్ నువ్వు నా నుంచి తప్పించుకోవాలని అస్సలు అనుకోకు, నిన్ను చూస్తుంటే నాకు ఎందుకో దగ్గరగా తీసుకోవాలి అనిపిస్తుంది అని మత్తుగా అడిగింది. మేడం మీరు తాగి ఉన్నారు, ఇది పద్ధతి కాదు, పదండి రూమ్కి తీసుకువెళ్తాను అని రామ్ ఆమెను ఎత్తుకున్నాడు.
సీత చిన్నపిల్లల అతని ఒడిలో తలవాల్చి, నన్ను ఎత్తుకోరా, నేను గీసిందే గీత అని మురిసిపోయింది. రూమ్కి వెళ్ళాక సీత ఊహించని విధంగా రామ్ పెదవులను తన పెదవులతో కలిపింది. రామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెంటనే రామ్ కోపంగా ఆమెను బెడ్ మీదకు నెట్టేశాడు. ఆమె చేతుల్ని ఆమె టైతో కట్టేసి కఠినంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. సీత ఆశ్చర్యపోతూ, ఏంట్రా, నేనంటే భయం పోయిందా? నీ జీతం కట్ చేయమంటావా అని అరిచింది. కానీ రామ్ చూపులో ఈసారి భయం లేదు, ఒక తెలియని ఆవేశం ఉంది. రామ్ తన చేతుల టైతో కట్టేయడంతో సీత కోపంతో రగిలిపోయింది. మత్తులో ఉన్నప్పటికీ ఆమెలోనూ అహంకారం తగ్గలేదు. నిప్పులు చెరిగే కళ్ళతో రామ్ వైపు చూస్తూ ఇలా గర్జించింది. ఏంట్రా, నేనంటే భయం పోయిందా? లేక నా పక్కన పడుకునే అర్హత నీకు వచ్చిందని అనుకుంటున్నావా? అలాంటి పిచ్చి ఆలోచన ఉంటే మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకో, నా పేరు సీత. నా జోలికి వస్తే నీ జీవితంలో గీత లేకుండా చేస్తాను. ఆమె అన్న మాటలకు రామ్ ముఖం ఒక్కసారిగా కోపంతో మారిపోయింది. అప్పటి వరకు సహనంతో ఉన్న రామ్ కళ్ళల్లో దీక్షణత పెరిగింది. ఆమె అన్న మాటలు అతడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. కానీ మరుక్షణమే సీతను చూసేసరికి ఆమె మత్తులో కళ్ళు మూసుకుపోతూ స్పృహ కోల్పోతున్నట్టు అనిపించింది. ఆమె పరిస్థితిని గమనించిన రామ్ తన కోపాన్ని అణుచుకున్నాడు. ఆమె కట్టిన కట్లను మెల్లగా విప్పి వదిలేశాడు. ఏమీ చెగిలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సీతాను చూసి ఒక్క నెట్టూర్పు విడిచి అక్కడి నుండి పక్కకు తప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సీతు మత్తుగా కళ్ళు తెరిచింది. అప్పుడప్పుడే నిండి జ్ఞాపకాలు ఆమెకు గుర్తుకు వస్తున్నాయి. తన ఎదురుగానే సోఫాలో కూర్చొని ఉన్న రామ్ని చూడగానే ఆమెలోని అహంకారం మళ్ళీ పడగ విప్పింది. రాత్రి తన మత్తులో ఉన్నప్పుడు ఏదో జరిగింది అన్న అనుమానం, కోపం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆవేశంలో ఊగిపోతూ ఆమె ఒక్క ఉదుటిన మంచం మీద నుండి దిగి రామ్ దగ్గరకు వెళ్ళింది. రామ్ ఏదో చెప్పబోతుండగానే మాట వినకుండా తన చేత్తో అతన్ని లాగిపెట్టి చెంప దెబ్బ కొట్టింది. రామ్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. కానీ సీత అంతటితో ఆగకుండా మళ్ళీ కోపంతో అతడి గొంతు పట్టుకోబోయింది. ఈసారి రామ్ మౌనంగా ఉండలేదు. ఆమె చేతులను తన గొంతుకు తగిలేలోపే గాల్లోనే ఆమె మణికట్టును గట్టిగా పట్టుకొని ఆపేశాడు. దీక్షణమైన చూపుతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది మేడం అన్నట్టుగా హెచ్చరించాడు. రామ్ కళ్ళల్లోని ఆ గాంభీర్యాన్ని చూసి సీత ఒక క్షణం స్తంభించిపోయింది. తన చేతిని రామ్ గాల్లోనే పట్టుకోవటంతో సీత మరింత ఆవేశంతో ఊగిపోయింది. అతడి కళ్ళల్లోని కోపంగా చూస్తూ ఇలా గర్జించింది. ఎంత ధైర్యం ఉంటే నా చేతినే పట్టుకుంటావురా? పూట గడవడానికి గతిలేని నువ్వు నా మీద చేయి వేస్తావా? నీకు అన్నం పెడుతున్నది నేను, నీకు బ్రతుకు నా చేతుల్లో ఉందని మర్చిపోకు. ఆమె అన్న మాటలు రామ్ గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. అయినా సరే ఆమె చేతిని వదలకుండా మరింత గట్టిగా పట్టుకొని తన గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. మీరు అన్నం పెడుతున్నది నా శ్రమకు మేడం, మీ అహంకారానికి కాదు. నా పరిస్థితి కొద్దీ నేను మీ దగ్గర పనిచేస్తున్నాను, కానీ అది మీకు నన్ను అవమానించే హక్కును ఇవ్వదు. రాత్రి మీరు మత్తులో ఉన్నప్పుడు ఏదో జరిగిందని అపార్థం చేసుకోకండి. మిమ్మల్ని కాపాడటం తప్ప నేను ఏ తప్పు చెయ్యలేదు. అతడి కళ్ళల్లోని ఆ నిజాయితీ మరియు గంభీరతను చూసి సీత ఒక క్షణం మాటలు రాక అలాగే ఉండిపోయింది. సీత తన చేతిని విడిపించుకొని అనుమానంగా రామ్ కళ్ళల్లోకి చూస్తూ గంభీరంగా అడిగింది. నిజం చెప్పు, నిన్న రాత్రి మన ఇద్దరి మధ్య ఏం జరగలేదు కదా? ఆమె ప్రశ్నలు భయం కంటే తన అధికారం ఎక్కడ దెబ్బతింటుందో అన్న ఆందోళనే ఎక్కువగా కనిపించింది. దానికి రామ్ ఏమాత్రం తడబడకుండా తనదైన గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. లేదు మేడం, మీరు అలాగే అనుకుంటారు. ఎందుకంటే మీ దృష్టిలో అందరూ మీ డబ్బుకో అందానికో లొంగిపోయే వాళ్ళే. కానీ అందరూ అలాగే ఉండరు. నేను రాత్రి మిమ్మల్ని సురక్షితంగా మీ గదికి చేర్చడం తప్ప నేను నా పరిధి దాటలేదు. రామ్ చెప్పిన సమాధానంలో సీతలో ఉన్న అనుమానం కొంచెం తగ్గినా ఆమె అహంకారం మాత్రం తగ్గలేదు. ముఖం చెట్లయించుకొని విరక్తిగా ఇలా అంది. సరే అయితే కొంచెం ఓవర్గా ఊహించుకోకు, ఇక నుండి వెళ్ళు అంటూ చాలా చులకనగా మాట్లాడింది. ఆమె మాటలకి రామ్ సహనం నశించింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న రామ్ ఈసారి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గంభీరమైన స్వరంతో హెచ్చరించాడు. మేడం, ప్రతి విషయానికి ఒక హద్దు ఉంటుంది. మీరు ఆ హద్దు దాటితే ఎదురుగా ఉన్నది ఒక ఆడపిల్ల అని కూడా చూడను. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. మర్యాదగా ఉండటం నాకు తెలుసు. ఆ మర్యాదను ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ నిప్పులు చూసి సీత ఒక క్షణం నెవ్వరిపోయింది. రామ్ అంత కఠినంగా మాట్లాడుతాడు అని ఆమె ఊహించలేదు.
అలా హెచ్చరించింది రామ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సీత మౌనంగా ఉండిపోయింది. కానీ ఆమె మనసులో నిన్నటి జ్ఞాపకాలు మెరుపులా మెరిశాయి. రాత్రి మత్తులో తనే రామ్ దగ్గరకు వెళ్ళటం, అతని టై పట్టుకొని లాగటం, ఆఖరికి అతడి పెదవులు ముద్దరటం వరకు అన్నీ ఫ్లాష్ బ్యాక్లా కళ్ళ ముందు కదిలాయి. ఎప్పుడు ఏ మగవాడిని కన్నెత్తి చూడని తను ఈరోజు తనకంటే తక్కువ స్థాయి ఉన్న ఒక బాడీగార్డ్తో అంత చనువుగా ఎలా ప్రవర్తించిందో అర్థం కాక సీత తల పట్టుకుంది. నేను ఒక బాడీగార్డ్ని ముద్దు పెట్టుకున్నానా అని ఆలోచిస్తూ ఉంటే ఆమెకు ఏదోలా అనిపించింది. ఒకవైపు తన అహంకారం, మరోవైపు తనకే తెలియకుండా రామ్ మీద కలిగిన ఆకర్షణ. ఈ రెండింటిని మధ్య సీత మనసులో యుద్ధం మొదలయ్యింది. అతడు తను తాకలేదని అబద్ధం చెప్పి తన గౌరవాన్ని కాపాడని తెలిసి ఆమెలో ఒక వింతైన అలజడి మొదలయ్యింది. మనసులో మెదులుతున్న ఆ గందరగోళ ఆలోచనలన్నిటికీ సీత ఒక్కసారిగా విదిలించుకుంది. వెంటనే రెడీ అయ్యి ఇంటికి బయలుదేరాలని నిర్ణయించుకుంది. సరిగ్గా అదే సమయంలో పక్క రూమ్ నుండి రామ్ రెడీ అయి వచ్చి, మేడం మీరు రెడీ అయితే బయలుదేరుదాం, అరగంటలో బెంగళూరుకి ఫ్లైట్ ఉంది అని చెప్పాడు. సీత అతడి వైపు చూడకుండానే చిన్నగా తల ఊపి మౌనంగా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. రామ్ మాటల్లోని ఆ గంభీరత, అతడి ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పు ఆమెను లోపల ఏదో చేస్తున్నాయి అన్నట్టుగానే ఇద్దరు ఏం మాట్లాడకుండానే ఎయిర్పోర్టుకి చేరుకుని బెంగళూరు ఫ్లైట్ ఎక్కారు. విమానంలో ప్రయాణిస్తున్నంతసేపు సీత కిటికీల నుంచి బయటకు చూస్తూ ఉండిపోయింది. మరోపక్క తన ఇద్దరు కొడుకులైన రవిచంద్రన్ మరియు ప్రకాష్ను సీత చంపేసిందని తెలిసి వారి తండ్రి చౌదరి ఆగ్రహంతో రగిలిపోయాడు. కన్నబిడ్డలను కోల్పోయిన బాధ ప్రతీకార జ్వాలగా మారింది. సరిగ్గా అదే సమయంలో చౌదరి నమ్మకస్తుడు ఒకడు వచ్చి అతడు చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. అది విన్న చౌదరి కళ్ళు నిప్పులు చెరిగాయి. వాళ్ళ ఇద్దరికి అదే ఆఖరి ప్రయాణం కావాలి అని గంభీరంగా ప్రకటించాడు. వెంటనే తన అనుచరులకు పిలిచి అత్యంత క్రూరమైన ఆదేశాన్ని జారీ చేశాడు. సీతారాం వాళ్ళ ఇద్దరు బెంగళూరు చేరుకోకూడదు, వెళ్తున్న దారిలోనే ఊపిరి ఉన్నప్పుడే వాళ్ళను అంతం చెయ్యండి అని ఆర్డర్ వేశాడు. చౌదరి మనుషులను ఆయుధాలతో సిద్ధమై సీత మరియు రామ్ను మట్టు పెట్టడానికి వేట మొదలుపెట్టారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అయ్యింది. వెంటనే బాడీగార్డ్స్ రామ్ అప్రయత్నమై సీత లగేజ్ను తీసుకుని ఆమెను సురక్షితంగా కార్ దగ్గరకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. కార్ బయలుదేరిన కొద్దిసేపటికే సీత ల్యాప్టాప్కు ఆమె పర్సనల్ సెక్యూరిటీ టీం నుండి ఒక అత్యవసర మెయిల్ వచ్చింది. అది చదవగానే సీత ముఖం గంభీరంగా మారింది. అందులో చౌదరి నుండి ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని, అతడి మనుషుల్ని దాడికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిక ఉంది. ఆందోళనగా బయటకు పడనీయకుండా సీత రామ్ వైపు సూటిగా చూసింది. ఏమైంది మేడం అలా చూస్తున్నారు అని రామ్ అడిగాడు. సీత కోపంగా గంభీరంగా ఇలా అంది. చౌదరి నుండి నాకు ప్రమాదం పొంచి ఉంది రామ్. నా పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ పంపారు. నాకు ఏమాత్రం చిన్న గాయమైనా నిన్ను చంపేస్తాను. నన్ను క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన బాధ్యత నీదే. రామ్ ఆమె మాటలకు భయపడలేదు సరికదా. స్టీరింగ్ను గట్టిగా పట్టుకొని రియర్ వ్యూ మిర్రర్లో వెనక వస్తున్న వాహనాలను గమనిస్తూ, మీరు క్షేమంగా ఇల్లు చేరుకునే వరకు మీ ప్రాణం పోనివ్వను మేడం, మీరు నిశ్చితంగా ఉండండి అని భరోసా ఇచ్చాడు రామ్. స్టీరింగ్ను గట్టిగా పట్టుకుని కాను వేగంగా పోనిస్తున్నాడు. అలా కొద్ది దూరం వెళ్ళగానే అకస్మాత్తుగా కొన్ని కొత్త కార్లు వారిని చుట్టుముట్టాయి. చౌదరి మనుషులు సీతాకాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కార్లు తమ కార్ని బలంగా ఢీకొట్టుకుపోతుండతో సీత ఒక్కసారిగా భయంతో కూడిన ఆవేశానికి లోనయ్యింది. వాళ్ళని కాల్చిపడేరా, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ యూ, షూట్ దెమ్ అని సీత కోపంగా అరిచింది. రామ్ అద్దంలో వెనక వస్తున్న కార్ను గమనిస్తూ చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు. మేడం, నా దగ్గర ఉన్న గన్లో బుల్లెట్స్ లేవు, లోడ్ చేయడానికి కూడా ఎక్స్ట్రా బుల్లెట్స్ లేవు. ఆ మాట వెనుకనే సీతకు పిచ్చ కోపం వచ్చేసింది. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? బుల్లెట్స్ లేవా? అసలు బాడీ గార్డు అయ్యి ఉండి గన్లో బుల్లెట్స్ ఉన్నాయో లేదో చూసుకోలేవా? నీకు పిచ్చి పట్టిందా? నీ వల్ల ఈరోజు నా ప్రాణాలు పోవాలా అని అరుస్తూ రామ్పై విరుచుకుపడింది. కానీ రామ్ ఏమాత్రం చలించలేదు. కారు వేగాన్ని మరింతగా పెంచి గేర్లు మారుస్తూ, కంగారు పడకండి మేడం, నా దగ్గర బుల్లెట్లు లేకపోవచ్చు, కానీ ఈ కార్ని వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. మీ సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకోండి అని చెప్పి కార్ని ఒక్కసారిగా డ్రీప్ చేస్తూ వాళ్ళ మధ్య నుండి తీసుకువెళ్ళాడు. రామ్ చెప్పినట్టుగానే సీత తన సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకుంది.
రామ్ ఖాన్ అత్యంత వేగంగా గాలి వేగంతో పోటీ పడుతున్నట్టుగా పోనిస్తున్నాడు. రోడ్డుపై ఉన్న వాహనాల మధ్య నుండి చాకచక్యంగా కారును మనుషులకు తిప్పుతున్నాడు. అయితే సీతకు రామ్ మీద మునిపెన్నడూ లేనంత కోపం వస్తుంది. ఒకవైపు ప్రాణభయం, మరోవైపు బాడీగార్డ్స్ అయ్యుండి బుల్లెట్స్ లేకుండా రావటం ఆమెకు అస్సలు నచ్చలేదు. కోపంతో ఊగిపోతూ రామ్ వైపు చూసి ఇలా అనుకుంది, నన్ను ఇంతలా భయపడుతున్నావు కదా రామ్, మొట్టమొదటిసారిగా నీ మీద నాకు ఇంత కోపం వస్తుంది. ఇప్పుడు కనుక నాకు ఏమైనా అయితే నా ప్రాణం పోయేలోపే నీ ప్రాణం తీసేస్తాను. ఒకవేళ ప్రాణాలతో బయటపడ్డామా అప్పుడు నీ పని చెబుతాను. అసలు బాడీగార్డ్ ఉద్యోగానికే నువ్వు పనికిరావు అని నిరూపిస్తాను. ఆమె మనసులో ఎంతలా తిట్టుకుంటున్నా రామ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన ఏకాగ్రతను రోడ్డుపైనే ఉంచాడు. వెనుక వస్తున్న విలన్ల కాళ్ళు మరింత దగ్గరగా వస్తుండటంతో రామ్ ఒక పదునైన మలుపు తీసుకుని పాత బిల్డింగ్లో ఉన్న సందులోకి కారును పోనిచ్చాడు. ఆ వేగానికి సీత గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయ్యింది. అలా కారు వేగంగా దూసుకుపోతూ క్రమంగా ఊరు పెలిమేర దాటి దట్టమైన అడవి మార్గంలో ప్రవేశించింది. చుట్టూ ఎత్తైన చెట్లు, చిమ్మ చీకటి, కేవలం కార్ హెడ్లైట్స్ వెలుతురు మాత్రమే దారి చూపిస్తుంది. వెనుక వస్తున్న కాళ్ళ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది. అడవిలోకి వెళ్లే కొద్ది దారి మరింత గంభీరంగా భయంకరంగా మారింది. సీత చుట్టూ చూసిన మరింత ఆందోళనగా చెందింది. రామ్, అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? మెయిన్ రోడ్ వదిలేసి ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు? ఇక్కడ మనల్ని ఎవరైనా చంపేసినా కనీసం మార్చుకి కూడా దొరకదు అని గట్టిగా అరిచింది. రామ్ స్టీరింగ్ని అదుపు చేస్తూ వెనక వస్తున్న శత్రువుల కదలికలు గమనిస్తూ ఇలా అన్నాడు, మేడం, మెయిన్ రోడ్డు మీద వెళ్తే వాళ్ళ మనుషుల్ని చుట్టుముట్టడం చాలా సులువు. కానీ ఈ అడవిన ఇలాగా ఇక్కడ దారులు వాళ్ళకంటే నాకే బాగా తెలుసు. వాళ్ళని ఇక్కడే తప్పుదోవ పట్టించగలం. మీరు భయపడకండి, నా మీద నమ్మకం ఉంచండి. కానీ సీతక్క మాటలు ఏమాత్రం ఊరటనివ్వలేదు. ఆమె కళ్ళల్లో ఇంకా కోపం, భయం కనిపిస్తూనే ఉన్నాయి. అప్పుడే ఒక పెద్ద కుదుపు రావటంతో సీత ఒక్కసారిగా ముందుకు తోలింది. కారు అడవిలో ఉన్న ఒక పాత మట్టిదారిలో మలుపు తిరిగింది. వెనుక వస్తున్న వాహనాల వెలుతురు మెల్లగా మసకబారుతుంది. అలా అడవి మధ్యలో కారు ఒక్కసారిగా ఆగిపోవటంతో సీతకు అసహనం, భయం ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏమైంది రామ్, కారు ఎందుకు ఆగింది అని సీత గట్టిగా అరిచింది. రామ్ కంగారు పడకుండా ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కారు మొరాయించింది. బయట విపరీతమైన చీకటి, చుట్టూ అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. రామ్ కారు దిగి బోనెట్ తెరిచి చూస్తుండగా సీత కూడా కారు దిగి అతని దగ్గరకు వచ్చింది. ఇదేనా నీ ప్లాన్? గన్లో బుల్లెట్స్ లేవు, ఇప్పుడు కారు కూడా ఆగిపోయింది. నేను బాడీగార్డ్గా పెట్టినందుకు నన్ను నేను కాల్చుకోవాలి. చౌదరి మనసులో వస్తే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని కోపంతో ఊగిపోతూ అడిగింది. రామ్ లోపల ఏదో వైర్ను సరిచేస్తూ, మేడం, కార్ ఆగలేదు, నేనే ఆపాను. వాళ్ళు మన కార్ సౌండ్కి ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పుడు మనం కారు ఇక్కడే వదిలేసి ఆ పొదల చాటు నుండి కాలినడకన వెళ్ళాలి. అప్పుడే వాళ్ళ కళ్ళ నుంచి తప్పించుకోగలం అని చెప్పాడు. సీతారాం తెలివితేటలు చూసి ఒక పక్క ఆశ్చర్యం వేసిన తన అహంకారం మాత్రం తగ్గలేదు. నన్ను నడవమంటావా ఈ అడవిలోన అని కోపంగా అడిగింది. దూరంగా శత్రువుల కాళ్ళు హెడ్లైట్స్ వెలుతురు కనిపిస్తూ ఉండటంతో రామ్ ఏమీ మాట్లాడకుండా సీత చేయపట్టుకొని చీకట్లోకి లాక్కెళ్ళాడు. సీత అడ్డు చెప్పాలనుకున్నా వెనక వస్తున్న మృతువు భయంతో మౌనంగా రామ్ వెంటే నడవక తప్పలేదు. చౌదరి మనసులో ఆగిపోయిన కారు దగ్గరకు చేరుకున్నారు. వారిలో ఒకడు కారు లోపల చూసి, అప్పుడే వెళ్ళిపోయారా వీళ్ళు? ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటారు, వెతకండి అని అరిచాడు. గ్యాంగ్ లీడర్ ఆదేశించడంతో వాళ్ళంతా అడవిని జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. మరోవైపు అడవిలోని ఒక దట్టమైన తోట లాంటి ప్రదేశంలో పొదల చాటున రామ్, సీత దాక్కున్నారు. చుట్టూ శత్రువు టార్చ్ లైట్స్ వెలుతురు కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా స్పష్టంగా వినబడుతూ ఉన్నాయి. భయంతో సీత గుండె వేగంగా కొట్టుకుంటుంది. గొంతు ఎండిపోవటంతో ఆమె భయంతో గుటకలు మింగుతూ రామ్ వైపు చూస్తుంది. ఎప్పుడు అందరినీ శాసించే సీత ఇప్పుడు నిస్సహాయంగా రామ్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. రామ్ ఆమె వైపు చూసి పెదవుల మీద వేలు వేసి శబ్దం చెయ్యవద్దు అని సైగ చేశాడు. ఆమె భయాన్ని గమనించిన రామ్ తన చేత్తో ఆమె చేతిని నొక్కి నేనున్నాను అన్నట్టుగా భరోసా ఇచ్చాడు. ఆ సమయంలో సీతకు తన గర్వం కంటే రామ్ ఇస్తున్న ధైర్యమే మిన్నగా అనిపించింది. శత్రువుల అడుగుల చప్పుడు తమ వైపు వస్తుండటంతో ఇద్దరి ఊపిరి బిగబట్టి ఆ చీకటిలో కలిసిపోయారు.
శత్రువులు తమ దగ్గరికి వచ్చి చివరకు తాము దొరకలేదని అసహనంతో వెనుతిరగటంతో సీత ప్రాణాలు లేవవచ్చినట్టు అయ్యింది. అంతవరకు భయంతో బిగుసుకుపోయిన ఆమె గుండె ఒక్కసారిగా తేలికపడింది. కానీ ప్రమాదం తప్పిందని అర్థం కాగానే ఆమెలోని పాత సీత మళ్ళీ నిద్ర లేచింది. వెంటనే తనను అంటిపెట్టుకొని ఉన్న రామ్ నుండి విసురుగా దూరం జరిగి అతనిని తిట్టడం మొదలుపెట్టింది. అసలు నేను బాడీగార్డ్ అని ఎవరన్నారా? ఒక గన్ లేదు, గన్నులో బుల్లెట్స్ లేవు, పైగా కారు కూడా మధ్యలో ఆగిపోయేలా చూసుకున్నావు. నన్ను ఈ అడవిలో ఇన్ని తిప్పలు పెడతావా? చౌదరి మనుషులు నన్ను చంపేసి ఉంటే నీ పరిస్థితి ఏంటో తెలుసా అంటూ ఆవేశంతో ఊగిపోయింది. రామ్ ఏమీ మాట్లాడకుండా శాంతంగా ఆమె వైపు చూశాడు. కానీ సీత ఆగలేదు. నీ అసమర్థత వల్లే నేను ఈరోజు చావంచుల వరకు వెళ్ళాను. ఇంటికి చేరగానే నీ ఉద్యోగంలో నుంచి తీసేయడమే కాదు, నీ అడ్రస్ కూడా లేకుండా చేస్తాను అని అరుస్తుంది. రామ్ తన గొంతును సవరించుకొని, మేడం, ఇప్పుడు కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళారు, కానీ పూర్తిగా వెళ్ళలేదు. మనం ఇక్కడే ఉంటే మళ్ళీ ప్రమాదం. మాట్లాడటం ఆపి నా వెంట రండి అని గంభీరంగా చెప్పి ముందుకు నడిచాడు. సీత కోపంగా రగిలిపోతున్నా ఆ చీకటి అడవిలో రామ్ తప్ప తనకి వేరే దిక్కు లేదని తెలుసు. అందుకే మనసులోనే తిట్టుకుంటూ మౌనంగా అతడి వెంట అడుగులు వేసింది. రామ్ ఎంత శాంతంగా ఉన్నా సీత తన తిట్లను ఆపకపోవటంతో అతని సహనం నశించింది. ఒకవైపు ప్రాణాలు తెగించి ఆమెను కాపాడుతుంటే కృతజ్ఞత లేకపోగా ఇంకా హీనంగా మాట్లాడుతూ ఉండటంతో రామ్ ఒక్కసారిగా ఆమె వైపు దీక్షణంగా చూశాడు. అయినా సీత తగ్గలేదు. అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందే నిలబడతావు? నీ బ్రతుకేంటి, నీ స్థాయి ఏంటి అంటూ అరుస్తూనే ఉంది. ఆమె మాటలు పూర్తి కాకముందే రామ్ ఆవేశంతో ఊగిపోతూ లాగిపెట్టి సీత చెంప మీద ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకు అడవి మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అంతవరకు అహంకారంతో ఊగిపోయిన సీత ఆ దెబ్బకు ఒక్కసారిగా బెక్కు చచ్చిపోయింది. తన జీవితంలో తన మీద చేయి చేసుకునే ధైర్యం ఎవ్వరూ చేయలేదని, అది కూడా ఒక బాడీగార్డ్ తను కొట్టాడని ఆమెకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. రామ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. చూడు సీత, ఇప్పటి వరకు నువ్వు చెప్పిందల్లా విన్నాను, ఎందుకంటే అది నా బాధ్యత అని. కానీ నా ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం సహించేదే లేదు. అక్కడ నీ డబ్బు, నీ హోదా ఏవీ పనికిరావు. ఇక్కడ నీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి, అది గుర్తించుకో. రామ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ రౌద్రం, ఆ గంభీరత చూసి సీతలో ఉన్న కోపం ఒక్కసారిగా మటుమాయమై భయం మొదలయ్యింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేక అలాగే స్తంభించిపోయింది. రామ్ కొట్టిన దెబ్బకు చెంప పట్టుకుని కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ సీత గర్జించింది. హౌ డేర్ యూ? నన్ను కొడతావా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి చేస్తావురా? ఇక్కడి నుంచే బయటపడిని, నీకు ఉద్యోగం లేకుండా చేయడమే కాదు, నేను రోడ్డు మీద నిలబెడతాను. ఆమె మాటలు పూర్తి కాకముందే రామ్ మరోసారి లాగిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు సీత ఒక్కసారిగా నోట మాట రేఖ స్తంభించిపోయింది. రామ్ తన కోపాన్ని ఆపుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి గంభీరంగా ఇలా అన్నాడు. చూడు సీత, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? దట్టమైన అడవి మధ్యలో ఉన్నాం. ఇక్కడ నీ సెక్యూరిటీ టీం రాదు, నీ అధికారం నడవదు. ఇప్పటిదాకా నీ దగ్గర జీతం తీసుకున్నాను కదా అని నన్ను ఎంత చులకనగా చూశావు. నీ అహంకారానికి నేనేం బానిసను కాదు. అంతటితో ఆగకుండా రామ్ తన జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డ్ని తీసి ఆమె ముందు పడేస్తూ, ఇదిగో, ఇప్పుడే ఈ క్షణమే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. ఎప్పటి నుంచి నేను నీ బాడీగార్డ్ని కాదు. నీ చావు నువ్వు చావు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నేను వెళ్తున్నాను అని చెప్పి వెనక్కి తిరిగి నడవసాగాడు రామ్. రామ్ అన్న మాటలకు సీత ఒక్కసారిగా బెంబేలెత్తిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి, క్రూర మృగాలు, వెనుక తన ప్రాణాల కోసం వెతుకుతున్న చౌదరి మనుషులు. రామ్ లేకపోతే తను ఒక్క క్షణం కూడా బ్రతకలేనని ఆమెకు అర్థమయ్యింది. అప్పటి వరకు ఉన్న గర్వం మొత్తం ఆవిరైపోయి ఆమె ఒళ్ళంతా వణకడం మొదలయ్యింది. రామ్ రాజీనామా చేసి వెళ్ళిపోతుంటే తన పరువు పోకూడదని ఒంటరిగా అడవిలో ఉండలేక సీత తన అహంకారాన్ని లోపలే అణుచుకొని అతడి వెనకే నడిచింది. కానీ మనసులో మాత్రం రగిలిపోతుంది. నన్ను ఎవరూ లేని సమయం చూసి కొడతావా? ఎక్కడి నుంచో బయటపడని, నీ పని చెబుతాను అని కోపంతో అనుకుంటూ వెళ్తుంది. అప్పుడే రామ్ వెనక్కి తిరిగి చూశాడు. సీత తన వెనకే రావటం చూసి సూటిగా అడిగాడు, ఏంటి నా వెనకే వస్తున్నావు? సీత కోపాన్ని ప్రదర్శిస్తూనే, ముందు నన్ను ఇక్కడి నుంచి బయటపడే, ఆ తర్వాత నీ సంగతి చూస్తాను అని గంభీరంగా అంది.
ఆమె మాటలకు రామ్ ఒక్కసారిగా ఆగిపోయి ఆమె వైపు దీక్షణంగా చూస్తూ దగ్గరకు వచ్చాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. రామ్ కళ్ళలోని సెగ చూసి సీత ఒక్క క్షణం వణికిపోయింది. ఇదిగో సీత, ఎప్పటి వరకు నువ్వు ఒక ఆడపిల్లవి కదా అని అన్నిటినీ భరించాను. కానీ నీ ప్రవర్తన చూస్తుంటే నీలో ఆడపిల్ల లక్షణాలు ఒక్కటి కూడా లేవని అర్థమవుతుంది. నీకు ఎదుటి మనిషి ప్రాణం కంటే నీ అహంకారమే ఎక్కువ అని కోపంగా అరిచాడు. రామ్ మాటల్లోని సత్యం సీతాని ఒక్కసారిగా నిశ్శబ్దంగా మార్చేసింది. అతడి గంభీరమైన స్వరాన్ని ఆవేశానికి ఆమె దగ్గర సమాధానం లేకపోయింది. రామ్ మళ్ళీ ముందుకు నడవసాగాడు. ఈసారి సీత ఎటువంటి వాదన చేయకుండా తల దించుకొని మౌనంగా అతడి అడుగుజాడలో నడిచింది. ఆ అడవి నిశ్శబ్దం కేవలం వారి అడుగుల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. చీకటి ముందు పడటంతో ఎప్పుడు ఏసీ గదుల్లో మెత్తని తివాచీలపై నడిచే సీతకు ఆ అడవి దారిలో నడవడం నరకంలా అనిపించింది. కాలి నొప్పులు భరించలేక అలసటతో ఒక చెట్టు కింద చతికిలి పడిపోయింది. రామ్ వెనక్కి తిరిగి చూశాడు. అంతవరకు అహంకారంతో గంభీరంగా కనిపించిన సీత ఇప్పుడు నీరసంగా నిస్సహాయంగా చెట్టుకు ఆనుకొని ఉండటం చూసి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఎందుకు ఆగిపోయావు? లే, ఇంకా చాలా దూరం నడవాలి అని రామ్ గంభీరంగా అన్నాడు. రామ్ మాటలకు సీతలో మళ్ళీ ఆవేశం పెళ్ళిబికింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఆ కోపాన్ని మాటల్లో చూపిస్తూ, కేవలం నీ వల్లే నేను ఈ దుస్థితిలో ఉన్నాను. ప్రపంచంలోనే నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ పేరున్న నేను ఈరోజు ఈ అడవిలో ఇలా దిక్కులేని దానిలో పడి ఉంటానని కలలో కూడా అనుకోలేదు. గూగుల్లో నా పేరు కొడితే వచ్చే గౌరవం వేరు, కానీ ఇక్కడ నీ చేతిలో నేను నాశనమైపోతున్నాను అని ఆవేదనతో అరిచింది. అంతటితో ఆగకుండా రామ్ వైపు వేలు చూపిస్తూ హెచ్చరించింది. గుర్తించుకో రామ్, ఎక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పని చెబుతాను. నేను ఒక్కడనే కాదు, నీ కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద నిలబెట్టకపోతే నా పేరు సీతనే కాదు, నీ తలరాతను నీ గీతను మార్చేస్తాను. రామ్ ఆమె హెచ్చరికలను వింటూ అలాగే నిలబడిపోయాడు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆక్రోశం తన కుటుంబాన్ని లాగడం అతనికి బాధ కలిగించిన ప్రస్తుతం ఆమెను కాపాడమే తన ముందున్న లక్ష్యం. నా గీత మారుతుందో లేదో తర్వాత చూద్దాం మేడం. ముందు మీరు ప్రాణాలతో ఉంటే కదా ఇవన్నీ చేయడానికి. లేవండి, శత్రువులు ఇక్కడికి చేరుకునే లేపు మన సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి ఆమెను లేవమని సైగ చేశాడు. అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన సీతలో ఒక్కసారిగా నిస్సహాయత ఆవరించింది. కాలి నొప్పులు, అడవి భయం ఆమెను లొంగిపోయేలా చేశాయి. ప్లీజ్ రామ్, కొంచెం తగ్గించు, నేను నిజంగా నడవలేకపోతున్నాను అని ఆమె దీనంగా అడిగేసరికి రామ్ అప్పటి వరకు కనిపించిన గర్వమే సీత వేరు, ఇప్పుడు తన ముందు ఉన్న అమాయకకు సీత వేరు అనిపించింది. సీత మాటలకు రామ్ పెదవుల మీద ఒక కిల్లింగ్ స్మైల్ మెరిసింది. ఆమె అహంకారం తగ్గుతుందని అతనికి అర్థమైంది. ఏం మాట్లాడకుండా రామ్ ఒక్కసారిగా వంగి సీతను తన 2 చేతులతో పైకి ఎత్తుకున్నాడు. రామ్ అలా ఆకాశమత్తగా ఎత్తుకునేసరికి సీత ఆశ్చర్యంతో ఒక్కసారిగా బిత్తరపోయింది. తను అంత గంభీరంగా ఎదిరించిన వ్యక్తి ఎప్పుడు తను ఇంత సుతారంగా ఎత్తుకోవడం ఆమెకు వింతగా అనిపించింది. రామ్ నడుస్తుంటే సీత అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అలాగే ఉండిపోయింది. చుట్టూ ఉన్న అడవి భయం, తనలో ఉన్న పగ అన్నీ ఆ క్షణం మాయమైపోయాయి. తన శత్రువా లేక తన రక్షకుడా అన్న సందేహంలో సీతారామ్ కళ్ళలో కనిపిస్తున్న ఆ నిశ్చలమైన ధైర్యాన్ని చూస్తూ తాను మర్చిపోయింది. ప్రస్తుతానికి ప్రాణాలు దక్కడం ముఖ్యం కాబట్టి సీత మరేం ఆలోచించకుండా రామ్ బాహువులలో మౌనంగా ఉండిపోయింది. చీకటి బాగా ముదరటంతో సురక్షితంగా ఉంటుందని ఒక చోట ఆమెను కూర్చోబెట్టి ఎండు పుల్లలతో రామ్ మంట వేశాడు. ఆ మంట వెలుగులో రామ్ ముఖం వైపు సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అప్పటి వరకు మొండిగా గంభీరంగా కనిపించిన రామ్ ఇప్పుడు తను కాపాడుకోవటానికి పడుతున్న తాపత్రయం చూసి ఆమెకు అతడు కొత్తగా అనిపించాడు. సీత కాలి నొప్పులతో బాధపడుతూ ఉంటే రామ్ దగ్గరికి వచ్చి ఆమె పాదాలను మెల్లగా నొక్కుతూ ఉపశమనం కలిగించాడు. కాసేపటికి ఆమె వైపు చూసి ఏమైనా మెక్కుతావా అని అచ్చ తెలుగులోనే అడిగాడు. ఆ మాట వినగానే సీతకు ఏం అర్థం కాలేదు. తన ఇంగ్లీష్ మీడియం బుర్రకి ఆ పదం కొత్తగా అనిపించింది. ఏంటి మెక్కుతావా అంటే ఏంటి అని అమాయకంగా అడిగింది. రామ్ నవ్వుతూ అంటే ఏమైనా తింటావా అని అర్థం మేడం అని వివరించాడు. అప్పుడు సీతకు ఆకలి గుర్తుకు వచ్చింది. అవును, నాకు చాలా ఆకలేస్తుంది. నాకు ఒక 2 యాపిల్స్, ఒక గ్లాస్ మిల్క్, అలాగే 2 బ్రెడ్ స్లైసెస్ విత్ 1 ఎగ్ ఇవి కావాలి అని తను ఆర్డర్ చెప్పింది.
రామ్ ఒక్కసారిగా నవ్వును ఆపుకోలేక, ఓ హలో, ఏంటి మీరు చెప్తుంది? ఇది హోటల్ కాదు మేడం, అడవి. ఇక్కడ యాపిల్స్, పాలు, బ్రెడ్ ఎక్కడి నుంచి వస్తాయి? కావాలంటే అడవి పండ్లు ఏమైనా తెస్తాను, అంతేకాని మీ 5 స్టార్ మెనూ ఎక్కడ వర్కౌట్ అవ్వదు అని అనటంతో సీత నోరు వెళ్ళబెట్టి అలాగే చూస్తూ ఉండిపోయింది. సీత తన పట్టు వదలకుండా నాకు అవే కావాలి, లేకపోతే నాకొద్దు అని మొండిగా అనేసరికి రామ్కు ఒక్కసారిగా చిరాకు కలిగింది. కోపంగా ఆమె దగ్గరికి వచ్చి, అసలు మిమ్మల్ని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ. మీరు ఎలాగో ఇవి తినరు కదా, నేనే చేస్తాను, నా కోసమే తెచ్చుకుంటాను అని గొనుక్కుంటూ పక్కనే ఉన్న చెట్టు మొదట్లో మట్టిని తవ్వి కొన్ని అడవి దుంపల్ని తీశాడు. ఆ దుంపల్ని శుభ్రం చేసి వేగుతున్న మంటలో వేశాడు. కాసేపటికి ఆ దుంపలు కాలి అడవంతా ఒక రకమైన కమ్మని వాసన రావటంతో రామ్ వాటిని బయటకు తీసి పైన ఉన్న తోలు ఒలిచి ఎంతో ఇష్టంగా తింటుంటే ఆ వాసనకి సీత నోరు కూడా ఊరిపోతుంది. అప్పటికే విపరీతమైన ఆకలితో ఉన్న సీత ఆ దుంపల వంక, రామ్ తింటున్న తీరు వంక ఆశగా చూడసాగింది. తన 5 స్టార్ మోనీని మర్చిపోయి ఆ కాలిన దుంపల్ని అమృతంలా అనిపించాయి ఆమెకు. కానీ అప్పుడే అడిగితే తక్కువైపోతానేమో అన్న అహంకారం ఒక పక్క, కడుపులో ఆకలి మంట మరో పక్క ఆమెను సతమతం చేస్తున్నాయి. రామ్ ఆమెను పట్టించుకోనట్టుగా తింటూ, అబ్బా ఎంత బాగున్నాయో, ఈ రుచి మీ యాపిల్స్ కూడా ఉండదు మేడం అని కావాలనే ఊరిస్తూ అన్నాడు. సీత ఆకలి తట్టుకోలేక ఆ అహంకారాన్ని కాస్త పక్కన పెట్టి, సరే నాకు ఒకటి ఇవ్వు, నాకు కూడా ఆకలేస్తుంది అని కొంచెం తగ్గకుండా అడిగింది. కానీ రామ్ ఏమాత్రం కనికరించకుండా దుంపని నములుతూ నేను ఇవ్వను అని ఒకే ముక్కలో తేల్చి చెప్పేశాడు. రామ్ అలా మొండిగా సమాధానం చెప్పేసరికి సీత ఒక్క క్షణం భయం వేసింది. కానీ వెంటనే తనని తను సంపాదించుకొని మళ్ళీ తన బిజినెస్ బుర్రను బయటకు తీసింది. చూడురా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, ఆ ఒక్క దుంప నాకు ఇవ్వు అని ఆఫర్ ఇచ్చింది. రామ్కు ఒక్కసారిగా నవ్వు వచ్చి నవ్వి గంభీరంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు, డబ్బుతో అన్నిటినీ కొనలేరు మేడం, ఈ అడవిలో మీ కోట్ల ఏవి మీ ఆకలిని తీర్చలేవు. సీత విసుగ్గా, అయితే నీకేం కావాలి, ఏం కావాలన్నా ఇస్తాను చెప్పు అని గట్టిగా అడిగింది. రామ్ వెంటనే తన చూపును మార్చి ఒక రకమైన ఇంటెన్స్ లుక్తో ఆమె వైపు సూటిగా చూస్తూ, ఏం కావాలన్నా ఇస్తారా, నిజంగానా అని తక్కువ స్వరంతో గంభీరంగా అడిగాడు. అతని చూపులోని అర్థం, ఆ ప్రశ్నలను గాఢత చూసి సీతాకి ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. భయంతో కూడిన కోపంతో రామ్ వైపు చూస్తూ, రామ్ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, బుర్ర పనిచేస్తుందా లేదా అని ఆవేశంగా అరిచింది. రామ్ ఆమె ఆవేశాన్ని చూసి చిన్నగా నవ్వి, నేను అడిగేది మీ డబ్బు గురించి కాదు మేడం, మీ అహంకారం గురించి. మీ అహంకారాన్ని వదిలేసి మనిషిలా అడిగితే ఇస్తాను అని అడగబోయాను, మీరు ఇంకేదో ఊహించుకుంటున్నారు అని వెటకారంగా అన్నాడు. రామ్ తను ఆట పట్టిస్తున్నాడని అర్థమై సీత కోపంతో రగిలిపోయింది. కానీ ఆకలి ముందు ఆ కోపం కూడా చల్లారిపోతుంది. సీత తన అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టి మొదటిసారిగా చాలా వినయంగా, రామ్ నాకు కొంచెం దుంపిస్తారా, చాలా ఆకలిగా ఉంది, తింటాను అని అడిగింది. ఆమె గొంతులో వినిపించిన ఆ మార్పు రామ్ మనసుకు తాకింది. రామ్ ఆమె వైపు ఒక ఆత్మీయతమైన చూపుతో చూస్తూ చేతిలో ఉన్న దుంపను ఆమెకు అందిస్తూ ఇలా అన్నాడు, ఇదిగో సీత, ఇలా అడగటం ఒక ఆడపిల్లకు ఉండాల్సిన గొప్ప లక్షణం. ఆడపిల్లంటే కేవలం అందం మాత్రమే కాదు, ఆడపిల్లంటే ఒక అనురాగం, ఒక అర్థం, ఒక ప్రకృతి, ఒక అందమైన భావంలో ఉండాలి ఆడపిల్లంటే, అంతేకాని నువ్వు ఎప్పటిదాకా ప్రవర్తించినట్లు కాదు. రామ్ మాటలకు సీత మౌనంగా ఉండిపోయింది. రామ్ కొనసాగిస్తూ, ఒక్కసారిగా నువ్వు చూసుకో సీత, నీకు పొగరు, అహంకారం ఎక్కువైపోయాయి. నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న మనుషులను నువ్వు అసలు మనుషుల్లాగే చూడవు, వైపు చూస్తే ధైర్యం కూడా ఎవ్వరికీ ఇవ్వవు. ఎందుకు సీత నీకు అంత ఇది? ఈ డబ్బు హోదా ఎప్పుడు శాశ్వతం కాదు. ఈ అడవిలో నీ డబ్బు పనిచేయలేదు కదా, మనిషికి మనిషే తోడు అని ఇప్పుడు అర్థమయ్యిందా అని చాలా లోతుగా అడిగాడు. రామ్ అడుగుతున్న ప్రశ్నలు సీత హృదయంలోకి సూటిగా దూసుకుపోతున్నాయి. తన సామ్రాజ్యంలో తను రాణిలా బ్రతికినా ఇక్కడ ఒక సామాన్యుడి ముందు తన ఎంత చిన్నదో ఆమెకు అర్థమవుతుంది. ఆకలి తీర్చడానికి రామ్ ఇచ్చే ఆ చిన్న దుంపే ఇప్పుడు ఆమెకు ప్రపంచంలోనే అతిపెద్ద సంపదలా అనిపించింది. రామ్ మాటలకు సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను నిజంగానే అంత గర్వంగా ఉందా, ఎదుటి మనుషులను అంత చులకనగా చూసిందా అని ఆమె ఆలోచనలో పడిపోయింది. ఆ నిశ్శబ్దంలో రామ్ మాటలు ఆమె మనసును తొలిచేస్తున్నాయి.
రామ్ మాటలు సీత గుండెల్లో లోతుగా నాటుకున్నాయి. ఒక్కసారిగా తను గడిపిన గతాన్ని, తన ప్రపంచాన్ని గుర్తు చేసుకుంది. నిజమే, తనకి అంత డబ్బు ఉన్నా, హోదా ఉన్నా ఈరోజు ప్రాణాలు కాపాడుకోవటానికి ఈ చీకటి అడవిలో ఒక సామాన్యుడు అండ కోసం వేచి చూడాల్సి వస్తుంది. రామ్ తన్ని ఎదిరించలేక కాదు, శత్రువుల నుండి ఆమెకు ప్రమాదం కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంత దూరం తీసుకొచ్చాడని ఆమెకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సీత ఆలోచనలో ఉండగానే రామ్ అక్కడి నుండి చకచకా కదిలి వెళ్ళిపోతుంటే ఆమె ఆందోళనగా, రామ్ ఎక్కడికి వెళ్తున్నావు అని కొంచెం మెతకగా అడిగింది. రామ్ వెనక్కి తిరిగి చూసి ఒక చిన్న వెటకారంతో, మరి మహారాణి గారి పక్క ఏర్పాటు చేయాలి కదా మేడం, లేదంటే రేపు పొద్దున్నే మమ్మల్ని, మా కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తారు కదా, ఆ భయం ఉండాలిగా అని తన పాత కోపాన్ని గుర్తు చేస్తూ అన్నాడు. రామ్ అన్న మాటలకు సీత కోపడలేదు. అతడి వెటకారంలో నిజాన్ని గ్రహించి తొలిసారిగా రామ్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో అహంకారం లేదు, కేవలం ఒక స్వచ్ఛమైన అంగీకారం ఉంది. రామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన ఈ ఇంట్లో చేరినప్పటి నుండి సీత ముఖంలో గర్వం, కోపం, విసుగు తప్ప ఇంతటి అందమైన నవ్వును ఎప్పుడూ చూడలేదు. మంట వెలుగులో ఆమె ముఖం మీద మెరిసిన ఆ చిరునవ్వు రామ్ మనసులో ఏదో తెలియని అనుభూతిని గురిచేసింది. అప్పటి వరకు ఆమె మీద ఉన్న చిరాకు ఒక క్షణంలో మాయమైపోయింది. ఆ నవ్వు కోసం ఏదైనా చెయ్యవచ్చు అని రామ్ మనసులో అతనే అనుకున్నాడు. రామ్ వెంటనే వాస్తవంలోకి వచ్చి తన పనిలో నిమగ్నమయ్యాడు. ఆ అడవిలో దొరికిన మెత్తని పచ్చగడ్డిని కోసి మంటకు దగ్గరగా చలి తగలకుండా ఒక పక్క లాగా ఏర్పాటు చేశాడు. సీత వైపు చూసి, మేడం ఇక్కడ పడుకోండి, కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పాడు. సీత ఒంటి మీద ఉన్న జాకెట్ను సరిచేసుకుంటూ ఆ మెత్తని గడ్డి మీద మెనువాల్చింది. రోజంతా పడ్డ శ్రమ, ఆందోళన వల్ల ఆమెకు వెంటనే గాఢ నిద్ర పట్టింది. రామ్ మాత్రం ఆమెకు కాపలాగా ఉంటూ నిప్పారకుండా చూసుకుంటూ అక్కడే రాత్రి గడిపేశాడు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు చెట్ల కొమ్మల గుండా దూసుకొని సీత ముఖంపై పడటంతో ఆమె నిద్ర మేల్కొంది. కళ్ళు తెరవగానే అడవిలో పక్షులు కిలకిల రావాలు, స్వచ్ఛమైన గాలి ఆమెను ఒక వింత అనుభూతిని ఇచ్చాయి. వెంటనే తేరుకొని పక్కకు చూసిన సీతకు రామ్ కనిపించాడు. రామ్ ఒక రాయిని దిండుగా వేసుకొని నేల మీద పడుకొని ఉన్నాడు. అప్పటికే సూర్యరశ్మి పడుతున్న అలసటి వల్ల అతను ఇంకా నిద్రలోనే ఉన్నాడు. సీత అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. నిన్న రాత్రి జరిగిన సంభాషణ, తను ఎత్తుకున్న తీరు, తన అహంకారాన్ని దెబ్బతీస్తూనే తను మనిషిగా మారాలని రామ్ చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా ఆమెను గుర్తుకు వచ్చాయి. ఎప్పుడు శత్రువులా, ఒక పనివాడిలా చూసిన రామ్ ఇప్పుడు ఆమెకు ఒక రక్షకుడులా, ఒక మంచి స్నేహితుడులా అనిపించాడు. తన ప్రాణాలను కాపాడటమే కాకుండా తన మనసులోని మలినాన్ని కూడా కడిగేసిన రామ్ పట్ల సీతాలో తెలియని గౌరవం మొదలయ్యింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, కేవలం పశ్చాత్తాపం మరియు రామ్ పట్ల ఒక కృతజ్ఞత మాత్రమే మిగిలాయి. సీత మెల్లగా అడుగులు వేస్తూ రామ్ దగ్గరకు వెళ్ళింది. అతను గాఢ నిద్రలో ఉన్న ఆమె దగ్గరకు రాగానే అతనిలో అప్రమత్తత మొదలయ్యింది. సీత, రామ్ అని పిలవగానే రామ్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏదో ముప్పు పొంచి ఉన్నట్టుగా ఒక్క ఊదుటిని లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఎప్పుడు ఉండే ఆ అప్రమత్తత, ప్రతి చిన్న శబ్దానికి స్పందించే ఆ దీక్షణత సీతకు ఇప్పుడు కొత్తగా అనిపించింది. రామ్ అప్రమత్తంగా అటు ఇటు చూస్తూ, ఏమయ్యింది, అంతా క్షేమమేనా అని గంభీరంగా అడిగాడు. సీత కాస్త తడబడుతూ, నీ దగ్గర ఫోన్ ఏమైనా ఉందా అని అడిగింది. రామ్ ఒక క్షణం ఆలోచించి, లేదు, నా దగ్గర లేదు, కానీ నిన్న మనం కారు దగ్గరికి వచ్చిన దారి, ఆ ప్రాంతం నాకు గుర్తుంది, మనం అక్కడికి వెళ్దాం పదా అని అన్నాడు స్థిరంగా. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆ అడవి మార్గంలో కారు ఉన్న చోటుకి చేరుకున్నారు. రామ్ చెప్పినట్టుగానే కారు అక్కడే ఉంది. లోపల వెతకగా సీతకు తన ఫోన్ దొరికింది. ఆతృతగా ఫోన్ ఆన్ చేయగా అక్కడ సిగ్నల్ లేకపోవడంతో ఆమె నిరాశపడింది. అయితే కొద్దిసేపటికే సిగ్నల్ ఒక్కొక్కటిగా రావటం మొదలయ్యింది. ఆ అవకాశం వదులుకోకూడదని సీత వెంటనే తన వారికి మెసేజ్ చేయడానికి సిద్ధమయ్యింది. సీత తన పర్సనల్ టీంకి మెసేజ్ పంపిన అరగంటలోనే వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేస్తూ భారీ క్యాన్వియర్తో అక్కడికి చేరుకున్నారు. సీతారాములిద్దరిని సురక్షితంగా రక్షించి తిరిగి వాళ్ళ నివాసానికి తీసుకువెళ్లారు. అయితే ఇంటికి చేరుకున్న వెంటనే రామ్ ముఖం కోపంతో, ఆత్మగౌరవంతో కఠినంగా మారింది. అందరి ముందు సీత వైపు తిరిగి, మిమ్మల్ని సురక్షితంగా చేర్చడం నా బాధ్యత, అది పూర్తయింది, ఇకపై నేను మీ దగ్గర పని చెయ్యలేను అని తెగేసి చెప్పి ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
రామ్ అలా వెళ్ళిపోవటం సీతను ఒక రకంగా అవమానించినట్లే అయినా ఆమె మనసులో మాత్రం మరో ఆలోచన మొదలయ్యింది. అతన్ని వదులుకోకూడదు అని, తన దగ్గరే ఉంచుకోవాలని బలంగా నిర్ణయించుకుంది. వెంటనే తన పర్సనల్ అసిస్టెంట్ని పిలిచి రామ్ గురించి అంగుళం అంగుళం సమాచారం నాకు కావాలి అని ఆర్డర్ వేసింది. అరగంటలోనే రామ్ జీవిత చరిత్ర అంతా ఆమె ముందు ఉంది. ఆ ఫైల్ చదువుతూ ఉంటే సీత కళ్ళు చెమర్చాయి. చిన్నప్పుడు రామ్ ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళ నాన్న చేసిన అప్పులు ఇప్పుడు వడ్డీపుతో కలిసి ₹1,00,00,000 వరకు చేరాయి. బాధ్యత. రామ్ ఎంత బాగా చదివినా కుటుంబ పరిస్థితుల వల్ల ఆశించిన ఉద్యోగం రాక కేవలం అప్పులు తీర్చడం కోసం ఇక్కడ బాడీగార్డుగా చేరాడు. ఇంట్లో పెళ్లికి ఎదిగిన చెల్లెలు ఉంది. తన కష్టమంతా ఆమె పెళ్లి కోసం, తండ్రి గౌరవం కోసమని తెలుసుకుంది. రామ్ నేపథ్యం చూశాక సీత మనసులో ఇలా అనుకుంది. ఫ్యామిలీ అంటే నీకు అంతా పిచ్చా రామ్? పర్వాలేదు, నీ ఆ పిచ్చిని కూడా నేను ప్రేమిస్తాను. ఇప్పటి వరకు నాతో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళ రాత మారిపోయింది, కానీ నీకు మాత్రం నాతో కొత్త జీవితం మొదలవుతుంది. తన అసహనాన్ని పక్కన పెట్టి రామ్ బాధ్యతలను తన బాధ్యతలుగా మార్చుకోవాలని సీత ఒక బలమైన నిర్ణయానికి వచ్చింది. రామ్ ఇంటికి రాగానే తన తల్లిదండ్రులు కంగారుగా ఎదురు వచ్చారు. ఏంట్రా బాబు, ఫోన్ చేసినా కలవలేదు, రావాల్సిన టైం దాటిపోయినా రావేంటి, ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ వాళ్ళ అమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. రామ్ వాళ్ళని ఓదారుస్తూ జరిగిన విషయమంతా చిన్నగా నవ్వుతూ చెప్పాడు. అంతా విన్నాక వాళ్ళ అమ్మ కోపంగా, అసలు ఆమె మనిషేనా, ఆడదేనా, లేక దెయ్యమా? నా కొడుకు అంతలా ప్రాణాలు పణంగా పెట్టి కాపాడితే మళ్ళీ ఆ అహంకారం ఏంటి? పోనీలేరా, ఎలాగో ఆ పని మానేశాను అన్నావు కదా, అదే చాలు. మాకు నువ్వు క్షేమంగా ఉంటే అదే ₹1,00,00,000 అని అంది వాళ్ళ అమ్మ. రామ్ నెమ్మదిగా, సరేనమ్మా, మళ్ళీ కొత్త జాబ్ ఎతకాలి, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అతను స్నానం ముగించి బయటకు వచ్చాడు. 6 ప్యాక్ బాడీతో కేవలం నడుముకి టవల్ చుట్టుకొని అద్దం ముందు నిలబడ్డాడు. తన దృఢమైన శరీరం మీద నీటి చుక్కలు జారుతూ ఉంటే తనని బలంగా విదిలించాడు. కానీ అద్దంలో తనని తాను చూసుకుంటుంటే అతనికి తెలియకుండానే సీత తన వైపు చూసిన ఆ చూపులు, నిన్న అడవిలో ఆమె మాట్లాడిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. తన మీద అరిచిన ఆ గొంతు, చివర్లో ఆ రామ్ అన్న పిలుపులోనే మార్పు అతని మనసును ఎందుకో తొలిచేస్తూ ఉన్నాయి. రామ్ స్నానం ముగించి బయటకు వచ్చాక తనని తాను సంభాళించుకున్నాడు. ఆలోచనలన్నీ పక్కన పెట్టి శుభ్రమైన షర్ట్ ప్యాంట్ వేసుకున్నాడు. నిన్నటి నుంచి సరిగ్గా నిద్ర లేకపోవడంతో శరీరం విపరీతమైన అలసటతో ఉంది. అమ్మ చేతి వంట తిని హాయిగా మంచం మీద వాలగానే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కానీ ఇక్కడ సీత మనసులో మాత్రం మరో తుఫాను మొదలయ్యింది. రామ్ గురించి అందని ప్రతి చిన్న విషయం ఆమె దగ్గర ఉంది. రామ్ ఒక సామాన్యమైన వ్యక్తి కాదని, ఆత్మగౌరవం ఉన్న మొండివాడని ఆమెకు అర్థమయ్యింది. అతన్ని నేరుగా లొంగ తీసుకోవడం అసాధ్యమని గ్రహించిన సీత తన మనసులో ఒక కుతంత్రమైన ఆలోచన వేసుకుంది. రాముణ్ణి పలగొట్టంటే నేరుగా వెళ్తే లాభం లేదు, అటు నుంచి నరికి రావాలి అని కసిగా అనుకుంది. అంటే రామ్ కంటే ముందు అతని బలహీనత అయిన అతని కుటుంబాన్ని, ఆ ₹1,00,00,000 అప్పుని తన ఆయుధంగా మార్చుకోవాలని సీత ఫిక్స్ అయ్యింది. 2 రోజుల తర్వాత సీత నిద్ర లేవగానే తన మనసంతా రామ్ ఆలోచనలతోనే నిండిపోయింది. అద్దం ముందు నిలబడగానే రామ్ అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి. మీరు నవ్వితే చాలా బాగుంటుంది, ఒక్కసారిగా ఆ అహంకారాన్ని పక్కన పెట్టి ఆడపిల్లలా ప్రవర్తించి చూడండి అన్న అతని మాటలు చెవిలో ఏదో తెలియని మార్పుని తెచ్చాయి. వెంటనే తన గదిలోని కబోర్డు తెరిచింది. అది తన మావయ్య బ్రతికి ఉన్నప్పుడు ఆమె కోసం ఎంతో ఇష్టంగా తెచ్చిన కబోర్డ్. అందులో భద్రంగా దాచుకున్న ఒక అందమైన పట్టు చీరను బయటకు తీసింది. ఎప్పుడు మోడర్న్ డ్రెస్సులో, బిజినెస్ సూటుల్లో కనిపించే సీత మొదటిసారిగా ఆ చీరను కట్టుకుంది. తన జుట్టును వదులుగా వదిలేసి చేతిని మెరిసే డైమండ్ వాచ్, చెవులకు చిన్నపాటి కమ్మలు పెట్టుకుంది. అలంకరణ పూర్తయ్యాక ఒక్కసారిగా అద్దంలో తనని తాను చూసుకున్న సీత ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు తనలో దాగున్న ఆ గంభీరమైన బాస్ కనిపించలేదు. ఆ అద్దంలో ఒక సుందరమైన, సున్నితమైన ఆడపిల్ల కనిపించింది. ఆ కొత్త అందాన్ని, తన పెదవులపై విరిసిన చిరునవ్వును చూసి అసలు ఇది నేనేనా అని తనని తాను నమ్మలేకపోయింది. రామ్, నీ వల్లే
నేను ఇలా మారాను చూసావా, ఇప్పుడు నువ్వు నాకు ఖచ్చితంగా కావాలి అని మనసులో గట్టిగా అనుకుంది. తనలోని ఈ కొత్త మార్పుని రామ్ని చూపించాలని, అతన్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని పట్టుదలతో సీత కారు ఎక్కి నేరుగా రామ్ ఇంటి వైపు బయలుదేరింది. సీత తన కారు దిగి అసిస్టెంట్తో ఇదేనా రామ్ ఇల్లు అని అడిగింది. అవును మేడం ఇదే అని సమాధానం రావటంతో తనదైన శైలిలో అహంకారంతో కూడిన నడకతో గేటు తీసుకొని లోపలికి వెళ్ళింది. అక్కడ ఏమాత్రం తడబడకుండా గంభీరమైన గొంతుతో ఎవరైనా ఉన్నారా అని అడిగింది. వంటగదిలో పప్పు కలుపుతున్న రామ్ తల్లి పార్వతీ గారు ఎవరో పిలుస్తున్నారు. వస్తున్నానమ్మా అంటూ బయటికి వచ్చారు. బయటకు రాగానే ఎదురుగా సాక్షాత్తు లక్ష్మీదేవిలో ఉన్న సీతను చూసి పార్వతీ గారు ఒక్కసారిగా స్తంభించిపోయారు. ఎప్పుడు చూడని ఒక వింత మెరుపు పాలకన్నా తెల్లడి ఛాయతో పట్టుచీరలో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న సీతను చూస్తూ ఆమె కళ్ళు అప్పగించారు. పార్వతి గారికి ఏం మాట్లాడాలో తెలియక వెంటనే లోపలికి తిరిగి రామ్ ఏవండి ఒకసారి బయటికి రండి, ఎవరో అమ్మాయి వచ్చింది అంటూ ఆశ్చర్యంగా పిలిచారు. సీత మాత్రం తన చుట్టూ ఉన్న ఆ చిన్నపాటి సామాన్యమైన ఇంటిని, అక్కడ ఉన్న పరిస్థితులను గమనిస్తూ రామ్ కోసం ఎదురు చూస్తుంది. రామ్ లోపల నుంచి తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ సరిగ్గా సర్దుకోకముందే బయటకు వచ్చాడు. కానీ ఎదురుగా పట్టుచెరలో దేవతలా మెరిసిపోతున్న సీతను చూడగానే అతని చేతులు అక్కడే ఆగిపోయాయి. ఒక క్షణం తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అహంకారానికి మారుపేరులా ఉండే తన బాస్ ఇలా పద్ధతిగా ఇంత అందంగా కనిపిస్తుందని అస్సలు ఊహించలేదు. ఆశ్చర్యంతో నోటు మాట రేక మేడం మీరిక్కడా అని తడబడుతూ అడిగాడు. అది చూసిన రామ్ తల్లి పార్వతి గారు ఆశ్చర్యపోతూ రే రామ్ ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడిగారు. రామ్ తేరుకొని తెలుసమ్మా, ఈమెనా బాస్, నేను పనిచేసేది వీళ్ళ దగ్గరే అని చెప్పాడు. ఆ మాట వినగానే పార్వతి గారు మరి ఎంత ఆశ్చర్యంతో సీత వైపు చూశారు. తన కొడుకు ఇంత పెద్ద ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్నాడా అని ఆమె కళ్ళల్లో ఒక రకమైన ఆనందం, గౌరవం కలిశాయి. సరిగ్గా అదే సమయంలో రామ్ చెల్లెలు రాసి లోపల నుంచి అన్నయ్య అంటూ ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. సీతాను చూడగానే అక్కడే ఆగిపోయి నోరు వెళ్ళబెట్టింది. తన అన్నయ్య సమాధానం చెప్పకముందే రాసి ఉత్సాహంగా ఇలా అనేసింది, అన్నయ్య ఏంటి అసలు ఈ విషయం చెప్పకుండా ఇంత అందమైన వదినను తెచ్చావా ఏంటి? కొంపదీసి వదిన్ని ముందే సెలెక్ట్ చేసుకున్నావా? వదిన మాత్రం అదిరిపోయింది అన్నయ్య, అసలు దేవతలా ఉంది. రాశి మాటలకు రామ్ ముఖమంతా చెమటలు పట్టాయి. రాశి ఏం మాట్లాడుతున్నావు, నోర్మోయ్ అని కంగారుగా ఆమెను అనబోయాడు. కానీ సీత మాత్రం ఆ మాటలకు ఏమాత్రం కోపడలేదు. పైగా ఆమె పెదవులపై ఒక చిన్న నవ్వు, గాఢమైన నవ్వు మెరిసింది. ఆమె కళ్ళు మాత్రం నేరుగా రామ్ని చూస్తున్నాయి. సీత పెదవులపై ఒక గాఢమైన చిరునవ్వు వెరిసింది. రాశి తనను వదిన అన్నందుకు కోపడపోగా ఆ మాటలను ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపించింది. నెమ్మదిగా పార్వతి గారి వైపు తిరిగి మీ అబ్బాయి అడవిలో నా ప్రాణాలు కాపాడారు, దాని కృతజ్ఞతగా మీకు చిన్న కానుకలు ఇవ్వాలని వచ్చాను అని చాలా సున్నితంగా చెప్పింది. సీత ఒక చిన్న సైగ చేయగానే అప్పటి వరకు బయట వేచి ఉన్న ఆమె అసిస్టెంట్లు వరుసగా లోపలికి వచ్చారు. వాళ్ళు చేతుల్లో ఉన్న పళ్ళెలను చూసి రామ్ కుటుంబం ఒక్కసారిగా నిర్ఘాతపోయింది. ఒక పళ్ళెంలో మెరిసిపోతున్న బంగారం బిస్కెట్లు, మరో పళ్ళెంలో కళ్ళు మిరినట్లు గొలిపే వజ్ర వైడ్యూర్యాలు, అన్నిటికంటే ముఖ్యంగా రామ్ తండ్రి చేసిన ₹1,00,00,000 అప్పు పత్రాలు, ఆ అప్పు తీరిపోయినట్టు ఉన్న క్లియరెన్స్ డాక్యుమెంట్స్. అది చూసిన రామ్ కుటుంబం షాక్ తిన్నది. పార్వతి గారు ఆ వస్తువుల వైపు సీత వైపు చూస్తూ గొంతు పెగలక, అమ్మ నువ్వన్నీ ఎందుకు తెచ్చావు? ప్రాణాలు కాపాడటం మనిషిగా నా కొడుకు బాధ్యత, దానికి ఇన్ని వజ్రాలు బంగారము మాకు ఇవి వద్దు తల్లి అని కంగారుగా అన్నారు. రామ్ ముఖం మాత్రం గంభీరంగా మారింది. సీత తన ఆర్థిక పరిస్థితిని ఆరా తీసి తన ఆత్మగౌరవాన్ని ఇలా కొనాలని చూస్తుందని అతనికి అర్థమయ్యింది. రామ్ ముందుకు వచ్చి ఆ పళ్ళెంల వైపు చూడకుండా నేరుగా సీత కళ్ళల్లోకి చూస్తూ, మేడం నేను మీ ప్రాణాలు కాపాడింది మీ ఆస్తి కోసం కాదు, మీరు నా అప్పుల గురించి తెలుసుకొని ఇలా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారని నేను అస్సలు ఊహించలేదు, ఇవి తీసుకు వెళ్ళిపోండి అని ఖచ్చితంగా చెప్పాడు.
సీత ఏమాత్రం బెదరకుండా రామ్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని, ఆత్మగౌరవాన్ని చూసి ఆమె వెనకడుగు వేయకపోగా మరి ఎంత పట్టుదలగా అతని వైపు చూసింది. తనదైన గంభీర స్వరం, అహంకారం మిళితమైన గొంతులతో ఇలా అంది. ఒకసారి ఎవరైనా ఇచ్చినవి తిరిగి తీసుకోవటం నాకు అలవాటు లేదు రామ్. అది బహుమతి అయినా శిక్ష అయినా అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ పల్లెలి వైపు ఒక్కసారి కూడా చూడకుండా గది గుమ్మం వైపు నడుస్తూ వెనక్కి తిరిగి చూసింది. ఆ చిన్న ఇంటిని చూస్తూ, ఇంత చిన్న ఇంట్లో ఇన్ని అప్పుల మధ్య ఉండటం మీకు సేఫ్ కాదు. పైగా రాసే పెళ్లి గురించి కూడా నేను ఆలోచించాను. తను నా చెల్లెలు లాంటిది. తనకి ఒక మంచి సంబంధం కూడా చూశాను అని బాంబు పేల్చింది. ఆ మాట వినగానే పార్వతి గారు, రామ్ తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక పక్క ₹1,00,00,000 అప్పు తీరిన కాగితాలు, మరో పక్క వజ్రాలు, ఇప్పుడు తమ కూతురు పెళ్లి ప్రస్తావన. ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్లకు ఏదో తెలియని భయం, ఆశ్చర్యం కలిగాయి. రామ్ పరిస్థితి. రామ్ కోపంగా ఊగిపోతున్నాడు. సీత తన కుటుంబాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తుంది అని అతనికి అర్థమయ్యింది. అప్పును అడ్డం పెట్టుకొని తన చెల్లెల జీవితాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకోవటం అతనికి అస్సలు నచ్చలేదు. మేడం, మీ లిమిట్స్ దాటుతున్నారు. నా చెల్లెలి పెళ్ళి, మా కుటుంబం విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు అని గట్టిగా హెచ్చరించాడు రామ్. సీత నవ్వుతూ, లిమిట్స్ నేను ఎప్పుడో దాటేశాను రామ్. ఇప్పుడు ఆ అప్పుల పత్రాలు నా దగ్గరే ఉన్నాయి. అంటే నువ్వు నాకు బాకీ ఉన్నట్టే. రేపు ఉదయం నా ఆఫీస్లో నువ్వు ఉండాలి. లేదంటే ఆ అప్పు వసూలు చేయడానికి నేను ఏ స్థాయికైనా వెళ్తాను అని వార్నింగ్ ఇచ్చి తన కారు వైపు వెళ్ళిపోయింది. మరుసటి రోజు సీత ఆఫీస్లో రామ్ కోసం ఎదురు చూస్తుంది. కానీ రామ్ ఆమె పంపిన బంగారాన్ని, ఆస్తి పేపర్లు వెనక్కి పంపించేయడమే కాకుండా ఆఫీస్కి కూడా రాలేదు. అతని ఆత్మగౌరవం సీత అహంకారానికి గట్టిగా దెబ్బతీసింది. రామ్ ఎక్కడున్నాడో ఆరా తీసిన సీతకు అతను ఒక బార్లో పనికి కుదిరాడని తెలిసింది. వెంటనే కారు వేసుకుని అక్కడికి వెళ్ళింది. జనం హోరుతో, మ్యాజిక్ శబ్దాలతో నిండి ఉన్న ఆ బార్లో రామ్ కౌంటర్ వెనక నిలబడి మద్యం సర్వ్ చేస్తున్నాడు. అది చూసి సీతకు ఒళ్ళు మండిపోతుంది. అంత చదువు చదివి అంతటి పరాక్రమం ఉన్న వ్యక్తి ఇలాంటి చోట పనిచేయడమా అని ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేగంగా అతని దగ్గరకు వెళ్ళి రామ్ చెయ్యి పట్టుకొని బయటకు లాక్కొచ్చింది. అందరూ చూస్తూ ఉండగానే అతని చెంప మీద బలంగా కొట్టింది. రామ్ తీవ్రమైన కోపంతో సీత గొంతు పట్టుకుని గోడకు అదిమి, మేడం, ఏం చేస్తున్నారు మీరు? మీకు అసలు బుద్ధి ఉందా? నేను ఇప్పుడు మీ బాడీగార్డ్ని కాదు, మీ నౌకర్ని అంతకన్నా కాదు. నా జీవితం నా ఇష్టం. మీరు జోక్యం చేసుకోవద్దు. సీత అతని చేతిని విదిలించుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న కోపాన్ని ప్రదర్శిస్తూ అతని కళ్ళల్లోకి చూసింది. నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో తెలుసా రామ్? ఎందుకు అంటే నువ్వంటే నాకు ఇష్టం. ఆ అడవిలో మనం గడిపిన ఆ క్షణాలు, నువ్వు నన్ను కాపాడిన తీరు, అప్పుడే నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా వాడివి. నా ప్రేమను కాదనే ధైర్యం నీకు లేదు, అంతే. ఆ ఆవేశంలో పక్కనే ఉన్న ఒక బీర్ బాటిల్ తీసి గడగడా తాగటం మొదలుపెట్టింది. అప్పటి వరకు గంభీరంగా ఉన్న రామ్ సీత చేస్తున్న పనికి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆ కసి, ప్రేమ అతని ఆలోచనల్లో పడేశాయి. రామ్ ఆమెను ఆపడానికి ఎంత ప్రయత్నించినా సీత మొండితనంతో బాటిల్ని వదలలేదు. నిషా తలకెక్కటంతో ఒక్కసారిగా తూలి రామ్ గుండెల మీద పడిపోయింది. చుట్టూ ఉన్న జనం వింతగా చూడటం గమనించిన సీత పర్సనల్ అసిస్టెంట్ రామ్కి సైగ చేస్తూ అక్కడి నుండి ఆమెను తీసుకువెళ్ళమని కోరింది. మేడం, అందరూ మనల్నే చూస్తున్నారు, ప్లీజ్ వదలండి, కారు దగ్గరికి వెళ్దాం అని రామ్ బ్రతిమలాడుతున్నా సీత వినిపించుకోలేదు. రామ్ చొక్కాను గట్టిగా పట్టుకొని, నేను వదలను, ఏం చేస్తావురా, అసలు నన్ను ఏం చేయగలవు అంటూ నిషాలో బిగ్గరగా అరుస్తూ అతన్ని రెచ్చగొట్టింది. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన రామ్ ఆమెను అక్కడ వదిలేయలేక బలవంతంగా ఎత్తుకొని పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ VIP రూమ్లోకి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఆమెను మెల్లగా బెడ్ మీదకు పడుకోబెట్టాడు. కానీ సీత మాత్రం అతని చేతిని వదలటం లేదు. సీత కళ్ళు తెరవలేక తడబడుతూ ఉన్న గొంతుతో, రామ్, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? నా ప్రేమ నీకు అంత తక్కువగా అనిపించిందా? నా ₹1,00,00,000 ఆస్తి కంటే నీ ఆత్మగౌరవమే నీకు ముఖ్యమా? బెడ్ మీద పడి ఉన్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండటం రామ్ చూశాడు. అంతటి గర్వం ఉన్న మనిషి తన కోసం ఇంతలా దిగిరావటం చూస్తుంటే అతని మనసు కరుగుతుంది. ఆమెను పడుకోబెట్టి వెళ్ళిపోదామనుకున్న రామ్ ఆమె పట్టు వదలకపోవటంతో అక్కడే నిలబడిపోయాడు.
సీత పూర్తిగా నిషాలో ఉండటంతో తనను తాను నియంత్రించుకోలేకపోయింది. రామ్ను ఒక్కసారిగా తన వైపుకు లాగటంతో అతని ఆమె మీద పడిపోయాడు. ఆ స్థితిలో సీత ఏమాత్రం ఆలోచించకుండా రామ్ ముఖమంతా ముద్దలతో ముంచేస్తూ తన ప్రేమను ఆవేశంగా వ్యక్తపరచసాగింది. రామ్ ఒక్కసారిగా నిర్ఘాతపోయాడు. అప్పటి వరకు బాస్గా గర్వంతో ఊగిపోయే సీతలో ఈ కొత్త కోణాన్ని చూసి అతను స్తంభించిపోయాడు. ఆమె పెదవుల మీద ఉన్న మద్యం వాసన, కళ్ళల్లో కనిపిస్తున్న ఆరాటం అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. రామ్ తనని తాను స్తంభారించుకుంటూ ఆమె భుజాలు పట్టుకొని పక్కకు జరపటానికి ప్రయత్నిస్తూ, మేడం ప్లీజ్, ఏం చేస్తున్నారు? అసలు మీకు స్పృహ ఉందా? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ప్లీజ్ వదలండి అని బ్రతిమలాడసాగాడు. కానీ సీత మాత్రం అతని చొక్కాను గట్టిగా పట్టుకొని, అర్థమవుతుంది రామ్, చాలా బాగా అర్థమవుతుంది. ఎన్నాళ్ళు నాలో ఉన్న ప్రేమను నీకు ఎలా చెప్పాలో తెలియక అహంకారం ముసుగులో దాచుకున్నాను. నువ్వు నా పక్కనే ఉండాలి, అది ఏ హోదాలో అయినా సరే అని బిగ్గరగా గొనుకుతూ మళ్ళీ అతన్ని తన దగ్గరకు లాక్కుంది. రామ్ పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. సీత తన మీద పడి అలా ముద్దలతో ముంచెత్తుతుంటే అప్పటి వరకు తను పాటించిన క్రమశిక్షణ, ఆత్మగౌరవం ఒక్కసారిగా కరిగిపోతున్నట్టు అనిపించింది. ఆమె శరీరంలో ఉంచి వస్తున్న ఆ మద్యం వాసన, ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆరాటం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొదట ఆమెను ఆపాలని గట్టిగా ప్రయత్నించిన రామ్ సీతలోని ఆ పిచ్చ ప్రేమను చూసి ఆ మెల్లగా తన నియంత్రణ కోల్పోసాగాడు. ఆమె కౌగిల్లో ఉన్న వేడి, ఆమె పెదవుల స్పర్శ అతనిలోని భావాన్ని కూడా తట్టిలేపాయి. సీతను దూరం నెట్టలేక, అలాగని పూర్తిగా లొంగలేక రామ్ సతమతమయ్యాడు. కానీ సీత మాత్రం అసలు తగ్గడం లేదు. నువ్వు నా వాడివి రామ్, నేను ఎవరికి వదులుకోను అని నిషాలో పదే పదే గొనుకుతూ అతని మీద పడి తన ప్రేమను ఆవేశంగా వ్యక్తపరుస్తుంది. ఆ క్షణంలో రామ్ కూడా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, తన పంతాన్ని మర్చిపోయాడు. సీత చూపిస్తున్న ఆ విపరీతమైన ఆకర్షణకు లోనే ఆమెను తన బాహువుల్లోకి తీసుకున్నాడు. ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉండగా వారి ఇద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా చెరిగిపోయింది. తన మీద పడి ఆరాటపడుతున్న సీతను చూసి రామ్ కూడా తనని తాను నియంత్రించుకోలేక ఆమెకు దగ్గరయ్యాడు. ఆ రాత్రి ఆ గదిలో సమయం స్తంభించిపోయింది. సీత నిషాలో తనని తాను మర్చిపోయి రామ్ను తన వైపుకు బలంగా లాక్కుంది. ఆమెలోని ఆరాటం, మొండితనం ఒక ఉప్పెనలా అతన్ని చుట్టుముట్టాయి. తన అహంకారాన్ని, హోదాను పక్కన పెట్టి కేవలం ఒక ప్రేమికురాలిగా ఆమె మారుతున్న తీరు రామ్ని నివ్వెరపోయేలా చేసింది. ఆమె ఆవేశం చూసి రామ్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. సీత తనను బలంగా హత్తుకొని తనపై అధికారాన్ని ప్రదర్శిస్తుంటే రామ్ కళ్ళలో ఒక రకమైన కసి చేరింది. అతను ఆమె భుజాలు పట్టుకొని ముఖం దగ్గరకు తెచ్చి గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు, నన్ను కావాలని కోరుకున్నది నువ్వే కదా సీత. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి నన్ను ఈ స్థాయికి తెచ్చింది నువ్వే. ఇప్పుడు ఈ క్షణాన్ని కూడా నువ్వే ఆహ్వానించావు, ఇక అనుభవించు అంటూ కోపంగా, అంతే ఆవేశంగా ఆమెను తన బాహువుల్లోకి తీసుకున్నాడు. రామ్ మాటలకు సీత ఏమాత్రం భయపడలేదు. నిషాలో ఉన్న ఆమె కళ్ళల్లో ఒక రకమైన విజయం కనిపించింది. అతని చొక్కాను గట్టిగా పట్టుకొని తన గుండెలకు హత్తుకుంటూ, అవును, నేనే కోరుకున్నాను, ఈ రామ్ నావాడు, కావాలని నేను కోరుకున్నాను, జీవితాంతం నిన్ను వదలను, నువ్వు నా సొంతం అని అంతే ధీటుగా సమాధానమిచ్చింది. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఆ పోరాటం కాస్త ఆ రాత్రి బలమైన ప్రేమగా మారిపోయింది. బయట ప్రపంచం ఏమనుకున్నా వారి ఇద్దరి మధ్య ఉన్న అంతరాలు ఆ 4 గోడల మధ్య పూర్తిగా కరిగిపోయాయి. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు గదిలోకి పడుతుండగా సీత మెల్లగా కళ్ళు విప్పింది. పక్కనే గాఢ నిద్రలో ఉన్న రామ్ని చూడగానే తను అనుకుని సాధించాలన్న ఒక చిన్న గర్వం, అంతకు మించిన ప్రేమ ఆమె ముఖంలో కనిపించాయి. మెల్లగా అతని భుజం తట్టి రామ్ అని పిలిచింది. రామ్ ఉలిక్కిపడి లేచి ఒక క్షణం నిన్న రాత్రి జరిగినవన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. తన పక్కనే ఉన్న సీతని చూసి, పదా వెళ్దాం, నేను మా ఇంటికి, నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి అని అన్నాడు కాస్త గంభీరంగా. అది విన్న సీత చిన్నగా నవ్వుతూ, మీ ఇంటిగా? అక్కడికి వెళ్ళినా మీ అమ్మ నాన్నలు ఉండరు రామ్ అని అంది. రామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఆమె వైపు చూస్తూ, ఏం చేశావు, వాళ్ళు ఎక్కడ అని అడిగాడు. సీత చాలా క్యాజువల్గా, మీ పాత ఇల్లు అసలు సేఫ్ కాదు, అందుకే మీ ఇంటి పక్కనే ఉన్న ఒక పెద్ద బిల్డింగ్లోకి వాళ్ళను మార్చేశాను, వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నాయి
అని చెప్పింది. రామ్ నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. ఏంటి, నువ్వు లేడీ జేమ్స్ బాండ్వా? నాకు తెలియకుండానే అన్నీ ఇలా చేసేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఒక మగాడిగా తనని అలా పిలవటం, సీత తెలివితేటల్ని మెచ్చుకోవటం ఆమెకు ఎంతో గర్వంగా హాయిగా అనిపించింది. సీత రామ్ దగ్గరకు జరిగి అతని కళ్ళల్లోకి చూస్తూ, నాకు నచ్చిన దానికోసం నేను ఏమైనా చేస్తాను రామ్. ఇప్పుడు నీ కుటుంబం నా బాధ్యత. నువ్వు నా పక్కనే ఉంటే చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని అంది. రామ్ మనసులో ఆమె మీద ఉన్న కోపం మెల్లగా కరిగిపోయింది. తన మీద సీతకు ఉన్న ఆ పిచ్చి ప్రేమని, తన కుటుంబం పట్ల చూపిస్తున్న శ్రద్ధని చూశాక ఇక ఆమెను వదలకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ గది నుండి బయటకు అడుగు పెడుతున్నప్పుడు ఒక బాస్ బాడీగార్డ్లా కాకుండా ఒకరికొకరు తోడుగా ఉండే జంటల వాళ్ళ కొత్త జీవితం వైపు నడిచారు. చౌదరి తన ఆఫీస్లో అశాంతిగా పంచాలు చేస్తున్నాడు. సీత పెళ్లి చేసుకోకుండా తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరిస్తుందనే వార్త అతనికి లావా లాంటి కోపాన్ని తెప్పించింది. తన బాడీగార్డ్స్ వైపు కసితో చూస్తూ, సీత పెళ్లిపీటల వరకు వెళ్ళకూడదు, దానికి అడ్డుపడుతున్న ఆ రామ్ని వెంటనే చంపేయండి, ఏర్పాట్లు చేయండి అని హుకారించాడు. అతని కళ్ళల్లో క్రూరత్వం కనిపిస్తుంది. మరోవైపు సీత ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. రామ్ కుటుంబం కోసం ఆమె చూపిస్తున్న ప్రేమ చూసి పార్వతీ గారు మురిసిపోతూ ఉన్నారు. తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతూ ఉండగా సీత వైపు ఆశ్చర్యంతో చూశారు. పార్వతి, నువ్వు నిజంగానే లేడీ బాస్వేనా అమ్మా? మా కొడుకుని ఇంతలా ప్రేమించడం ఏంటి? మమ్మల్ని ఇలా సేఫ్ ప్లేస్కి మార్పించి రాశికి మంచి సంబంధం చూడటం ఏంటి? ఇదంతా నమ్మలేకపోతున్నాము తల్లి. సీత పార్వతి గారి చేతులు పట్టుకొని చిన్నగా నవ్వింది. అదేం ప్రశ్న అత్తయ్య, మొట్టమొదటిసారి నేను పరిచయమైనప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుసు. కానీ రామ్ నా జీవితంలోకి వచ్చాక నేను చాలా మారిపోయాను. మిమ్మల్ని నా సొంత తల్లిదండ్రులా చూసుకుంటాను. ఇది నా బాధ్యత కాదు, నా ఇష్టం. సరిగ్గా అదే సమయానికి ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అవుతున్న రామ్ వాళ్ళ ఇద్దరి సంభాషణ విన్నాడు. షూట్ వేసుకొని గంభీరంగా కనిపిస్తున్న రామ్ సీత వైపు చూస్తూ, ఏంటి ఇద్దరూ కలిసి ఏదో రహస్యాలు మాట్లాడుకుంటూ ఉన్నారు? నా గురించి ఏమైనా ప్లాన్స్ వేసుకుంటున్నారా అని సరదాగా అడిగాడు. సీత మరియు రామ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ అంతా పండగ చేసుకున్నారు. సీతలో వచ్చిన మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొన్ని రోజులు గడిచాయి. పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం సందడి నెలకొంది. రామ్ సీత ఎంతో సంతోషంగా పెళ్లి పనుల్లో మునిగిపోయారు. కానీ ఆ సంతోషంలో ఎంతోసేపు నిలవలేదు. పెళ్లి ముహూర్తం దగ్గరకు పడుతూ ఉండగా పట్టుచీర కట్టుకోవటానికి రూమ్లోకి వెళ్ళిన సీత ఎంతకీ బయటకు రాలేదు. రామ్ కంగారుగా రూమ్ దగ్గరకు వెళ్ళి పిలిచినా పలకలేదు. కంగారుగా పార్వతి గారిని అడిగితే, అవును రామ్, తన లోపలికి వెళ్ళి చాలాసేపు అయ్యింది, ఇంకా రాలేదేంటి అని ఆందోళనగా చెప్పారు. రామ్ వెంటనే రూమ్ లోపలికి వెళ్ళి చూశాడు. అక్కడ సీత లేదు. కిటికీ తెరిచి ఉంది. చుట్టుపక్కల వెతికిన ఎక్కడ ఆమె ఆనవాళ్ళు లేవు. రామ్ రక్తపోటు ఒక్కసారిగా పెరిగిపోయింది. కోపంతో ఆవేశంతో ఊగిపోతుండగా అప్పుడే సీత బెడ్ మీద ఉన్న ఆమె ఫోన్ మోగింది. రామ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు నుంచి చౌదరి క్రూరమైన నవ్వు వినిపించింది. ఏంట్రా రామ్, నీ బాస్ కోసం, కాబోయే భార్య కోసం వెతుకుతున్నావా? ఆశపడకు, తను ఇక ఎప్పటికీ నీ దగ్గరకు తిరిగి రాదు. నా అజాత శత్రువు నా గుప్పెట్లో ఉంది. తన ప్రాణాలు ఎప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. రామ్ పళ్ళు కొరుకుతూ, చౌదరి, సీతకేమైనా జరిగితే నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. తను ఎక్కడ ఉందో చెప్పు అని కోపంగా గర్జించాడు. చౌదరి, ఆవేశపడకు రామ్, దమ్ముంటే నేను పంపిన లొకేషన్కి రా, కానీ ఒక్కడివే రావాలి. నువ్వు వచ్చేలోపు నీ సీత ప్రాణాలతో ఉండాలో లేదో నువ్వు వచ్చే వేగాన్ని బట్టి ఉంటుంది అంటూ ఫోన్ కట్ చేశాడు చౌదరి. రామ్ కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఉన్నాయి. తన ఆయుధాన్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా సీతను కాపాడుకోవటానికి చౌదరి అడ్డా వైపు మెరుపు వేగంతో బయలుదేరాడు. చౌదరి ఫోన్ కాల్ అందిన వెంటనే రామ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. చౌదరి చెప్పిన అడవి ప్రాంతానికి రామ్ మెరుపు వేగంతో చేరుకున్నాడు. అక్కడ ఒక పాత చెట్టుకి సీతను తాళ్లతో బిగించి కట్టేసి ఉండటంతో అది చూసిన రామ్ గుండె తరుక్కుపోయింది. ముఖ్యంగా సీత మణికట్టు దగ్గర రక్తం కారుతూ ఉండటం చూసిన రామ్ ఆవేశంతో ఊగిపోయాడు. గంభీరమైన గొంతుతో చౌదరిని హెచ్చరించాడు. రామ్,
చౌదరి, మర్యాదగా చెబుతున్నాను, సీతాను వదిలే, లేదంటే ఇక్కడ నుంచి నీ శవం కూడా బయటకు వెళ్ళదు. చౌదరి క్రూరంగా నవ్వుతూ తన చేతిలో ఉన్న కత్తిని సీత మెడ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. చౌదరి, వదలను రామ్. నా ఇద్దరు కొడుకును చనిపోవటానికి, నా సామ్రాజ్యం కూలిపోవటానికి కారణం ఈ సీత. అందుకే దీన్ని నీ కళ్ళ ముందే చంపేస్తాను. ఆ తర్వాత నిన్ను కూడా కథం చేస్తాను. అప్పుడు ఈ సీత ఆస్తి, సామ్రాజ్యం అంతా నా వశం అవుతుంది. ఆ మాట వినగానే రామ్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. సీతాను ఆ స్థితిలో చూశాక అతనికి తన ప్రాణాల మీద ఆశపోయింది. కేవలం సీతాను కాపాడాలన్న కసి మాత్రమే మిగిలింది. రామ్, ఆమె ఒంటి మీద ఒక్క గీత పడినా నిన్ను ప్రాణాలతో ఉంచను. నీ సామ్రాజ్యం కాదు కదా, నీ వంశం కూడా మిగలదు అంటూ రామ్ అక్కడ ఉన్న రౌడీల మీద పులిలా దూకాడు. ఒక్కొక్కరిని నరికి పారేస్తున్న రామ్ పరాక్రమం చూసిన చౌదరి గుండెల్లో వణుకు మొదలయ్యింది. రామ్ చేతిలో దెబ్బలు తింటూ రౌడీలు కింద పడిపోతూ ఉంటే రామ్ నేరుగా చౌదరి వైపు వెళ్ళాడు. రామ్ పరాక్రమం చూసే చౌదరి లోపల వణికిపోతున్నా బయటికి మాత్రం పంతం వదల్లేదు. రామ్ తండ్రిని కూడా లాగి కొట్టబోతున్న చౌదరిని చూసి రామ్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. మెరుపు వేగంతో ముందుకు దూకిన రామ్ చౌదరి చేతిని పట్టుకొని ఒక్కసారిగా కీళ్లు విరిచేశాడు. ఆ ముసలి ప్రాణం పోయినంత పనయ్యింది చౌదరికి. నొప్పితో గట్టిగా అరుస్తూ పక్కకు పడిపోయాడు. రామ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీత దగ్గరకు పరిగెత్తుకెళ్ళాడు. రక్తం కారుతున్న ఆమె మణికట్టు చూసి గుండె తరుక్కుపోతూ ఉండగా వేగంగా ఆమె కట్టు విప్పాడు. స్పృహ తప్పుతున్న స్థితిలో ఉన్న సీత మెల్లగా కళ్ళు విప్పి రామ్ అని పిలిచింది. రామ్ ఆమెను తన చేతుల్లోకి తీసుకొని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా ఎవరు ఊహించని విధంగా వెనక నుండి చౌదరి కోపంతో రగిలిపోతూ ఒక బరువైన కర్రతో రామ్ తల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి రామ్ ఒక్కసారిగా తూలి కింద పడిపోయాడు. తల నుంచి రక్తం కారుతూ ఉన్న తనని తాను సంభాళించుకుంటూ పక్కనే పడి ఉన్న రివాల్వర్ని అందుకున్నాడు. చౌదరి మళ్ళీ దాడి చెయ్యబోతూ ఉండగా రామ్ ఏమాత్రం ఆలోచించకుండా ట్రిగర్ నొక్కాడు. ధామ్ ధామ్ అంటూ 2 బుల్లెట్లు చౌదరి గుండెల్లోకి దూసుకొని వెళ్ళాయి. చౌదరి కళ్ళల్లోని ప్రాణాలు వదిలి నేలకూలాడు. అడవిలోని శబ్దం ఆవరించింది. రామ్ రక్తంతో నిండిన తన చేతిని సీత వైపు చాచి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. రామ్ ఒక్కసారిగా తోలి కింద పడిపోతుంటే సీత కంగారుగా రామ్ అని గట్టిగా అరిచింది. తన దెబ్బ తగిలినా పట్టించుకోకుండా వెంటనే తన పట్టుచొర అంచును చింపి రామ్ నెత్తిన గాయం దగ్గర గట్టిగా కట్టుకట్టింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ధైర్యం తెచ్చుకుని రామ్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. సీతారాం కళ్ళల్లోకి చూస్తూ, నీకేం కాదు రామ్, నేనున్నానుగా, నేను ఎక్కడికి వెళ్ళనివ్వను అని చాలా సున్నితంగా ప్రేమగా చెప్పింది. రామ్ ఆ నొప్పిలో కూడా చిన్నగా నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు, ఒకవేళ నేను పోయినా నా ప్రాణం మీ దగ్గరే ఉండిపోతుంది మేడం. మీకు నా మీద ఉన్న ఈ ప్రేమ చాలు, అది నన్ను మళ్ళీ మీ దగ్గరికే తెస్తుంది అని తమాషగా అంతే ప్రేమగా అన్నాడు. రామ్ మాటలకు సీతకు ఏడుపు కూడిన నవ్వు వచ్చింది. ఇలాంటి సమయంలో కూడా నీకు జోకులు వెయ్యాలని ఉందా? నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఇకపై మనం ఎప్పుడు కలిసే ఉంటాం అని అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అడవిలో నిశ్శబ్దం మధ్య, ఆ గాయాల బాధలో కూడా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమబంధం మరింత గట్టిపడింది. రామ్ చేతిని పట్టుకొని సీత అతన్ని నడిపించుకుంటూ కారు వైపు తీసుకువెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత రామ్ మరియు సీత వివాహం అందరూ మెచ్చుకునేలా అత్యంత ఘనంగా జరిగింది. ఆ పెళ్లి వేడుక కేవలం 2 మనుషుల కలయికే కాదు, 2 వేరువేరు ప్రపంచాల కలయిక అనిపించింది. రామ్ చూపించిన స్వచ్ఛమైన ప్రేమ సీతను లోపలే పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు గర్వానికి అహంకారానికి మారుపేరుగా ఉన్న ఆ లేడీ బాస్ ఇప్పుడు అందరినీ ప్రేమించి అనురాగమూర్తిగా మారిపోయింది. ఆమెలో ఉన్న పాత కోపం మంచులా కరిగిపోయింది. సీతలో వచ్చిన మార్పుకి అసలు కారణం కుటుంబం అంటే ఏంటో తెలియటం. చిన్నప్పటి నుంచి ఒంటరిగా కేవలం ఆస్తిపాస్తుల మధ్య పెరగటం వల్ల సీతకు ప్రేమ అంటే ఏంటో, ఒకరు కోపం కోసం ఒకరు ఉండటం అంటే ఏంటో తెలియదు. అమ్మ ప్రేమ. రామ్ వాళ్ళ అమ్మ పార్వతి గారు సీతను కోడలా కాకుండా తన సొంత కూతుర్లా గుండెలను హత్తుకున్నారు. ఆ కమ్మని పిలుపులో సీత తన తల్లిని చూసుకుంది. నాన్నతోడు రామ్ తండ్రి చూపించిన వాత్సల్యం ఆమెకు ఒక కొండంత అండగా అనిపించింది. ఇన్నాళ్ళు తన సామ్రాజ్యంలో ఒంటరిగా ఉన్న సీతకు ఇప్పుడు ఒక అందమైన కుటుంబం దొరికింది. రామ్ పక్కన ఉంటే తను ఎంతటి యుద్ధాన్నైనా గెలవగలను అనే ధైర్యం ఆమెకు వచ్చింది.
అటు ఆఫీస్లో భాస్కర్, ఇటు ఇంట్లో అందరినీ ప్రేమించే ఇల్లాలుగా సీత తన కొత్త జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతుంది. ఇక్కడితో స్టోరీ సమాప్తం. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు.